यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः। शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्ष शस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। यज्ञेश अच्युत गोविन्द माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते। श्री वासुदेव नमोस्तुते। कुंडलीकृत नागेन्द्रं खंडेन्दुकृतशेखरं पिंडीकृत महाविघ्नं डुंढिराजं नमाम्यहं। विश्वेशं माधवं डुंढिं दंडपाणिं च भैरवं वंदे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां। श्रीमत्परस्मै निजचिद्घनाय गौरीतपपूर्णफलप्रदाय केदारनाथाय नमः शिवाय नमो नमः कारणकारणाय। देवराजसेव्यमान पावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे। काशिकापुराधिनाथ कालभैरवं भजे। देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले। सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापवृन्दं वाराणसीनाथमनाथनाथं श्री विश्वनाथं शरणं प्रपद्ये। श्री विश्वनाथं शरणं प्रपद्ये। वाराणसी महाक्षेत्र संस्थिताय हिताय च लोलार्कादिस्वरूपाय भास्कराय नमो नमः। भास्कराय नमो नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्री विश्वनाथाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय। श्री विश्वनाथाय नमः शिवाय।
శ్రీ విష్ణురూపాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ శ్రీకాశికాయై నమః శ్రీకాశికాయై నమః శ్రీకాశికాయై నమః త్రయస్త్రింశత్కోటిదేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగాయ నమో నమః. విశ్వేశ్వరమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసభగవానుడు ప్రసాదించిన అష్టాదశ పురాణాల్లో ఒకటైన బ్రహ్మవివర్త పురాణానికి సంబంధించి కాశీ రహస్యం అని 26 అధ్యాయాల ఒక మహాగ్రంథం చెప్పబడుతున్నది. రహస్యం అనే పేరుతో కాశీ గురించి ఉన్నటువంటి గ్రంథం ఇది మాత్రమే. అంటే రహస్యం అనే విషయం ఏది ఉందో అది లోతైనది, అది తెలియజేస్తూ ఉన్నాడు ఇందులో. ప్రత్యేకించి వేదధర్ముడు అనే సిద్ధపురుషుడు తన శిష్యుడైన సందీపకుడికి తెలియజేస్తున్నటువంటి అంశముగా దీన్ని చెప్తున్నారు. అంటే గురు శిష్య పరంపరగా తెలుసుకోవాల్సిన అంశము అనేది ఇందులో చూపిస్తున్న ఒక సందేశం. తర్వాత విశేషించి నిన్నటి రోజున కాశీ ఆవిర్భావ ఘట్టం అనేది చెప్పుకున్నాం. అది పంచక్రోశలింగ నిరూపణం అని దానికి పేరు కూడా పెట్టారు. పంచక్రోశలింగము అంటే కాశీ అంటే ఒక మహాలింగమే, అది పంచక్రోశలింగము అని. ఇది ఏ విధంగా ఆవిర్భవించింది అంటే వెనకటి కల్పాల్లో ఫలానా అని చెప్పలేం, ఏనాటిదో ఆ వెనకటి కల్పాల్లో ఒకసారి అనేక మంది మహర్షులు సిద్ధపురుషులు సాధకులైనటువంటి వారు ఎన్ని సాధనలు చేసినప్పటికీ కూడాను ఇంద్రియ వైషమ్యం అనే దాన్ని జయించలేకపోతున్నాం. అంటే ఎంతో సాధన పూర్ణం చేసినా సిద్ధి రావడం లేదు, రావలసిన సిద్ధి రావట్లేదు. దానికి ఏదైనా ఉపాయం, సులభోపాయం కావాలి అని అడిగితే నారాయణుడు ధ్యానం చేసి తన హృదయంలో శివుని ధ్యానించగానే అది లింగ రూపంగా శివుడిని అంగుష్టమాత్ర పురుష అన్నట్లుగా ధ్యానిస్తే అంగుష్ట ప్రమాణంలో నారాయణ హృదయంలో లింగ రూపంగా జ్యోతిస్వరూపంగా ధ్యానించబడుతున్నటువంటి శివుడు వెలుపలికి వచ్చి క్రమంగా పంచక్రోశాత్మక స్వరూపంగా విస్తరించాడు. తానే ఆపాతాళ నభస్థల అంతా వ్యాపించినటువంటి పరతత్వమని తెలియజేశాడు. అలాంటి పంచక్రోశాత్మకమైన లింగమే వీరి కోరిక మేరకు ఆ వెలికి వచ్చి అది తర్వాత భూమిపై పెట్టబడినది ఆ జ్యోతిస్వరూపము. దానిని ఆశ్రయించి అక్కడ సాధన చేసుకోమని వచ్చినటువంటి వారికి నారాయణుడు తెలియజేశాడు. ఇందులో వృత్తాంతం ఏమిటి, సారాంశం ఏమిటంటే మిగిలిన చోట్ల ఎంత చేసినా ఏవో విఘ్నములు దెబ్బతింటుంది. కానీ ఇక్కడ మనం చెయ్యగలిగింది ఏమాత్రం చేసినా ఈ క్షేత్ర మహిమ వల్ల అది పరిపూర్ణమైన ఫలితం ఇస్తుంది. అందుకే కాశీ అనేది ఒక అరుదైనది, అది భూమికి సంబంధించినది కాదు, భూమి యందు కృపతో పెట్టబడినది అని చెప్పబడుతూ విష్ణువు హృదయం నుంచి వచ్చినది అని చెప్పడం మరొక అందమైన అంశం ఇక్కడ. దీన్ని బట్టి హరిహరాత్మకమైనటువంటి క్షేత్రం ఇది. అది శివలింగం అయినప్పటికీ కూడాను విష్ణువుకి అభిన్నమైనటువంటిదే, విష్ణువు హృదయంలో ధ్యానించబడుతున్న శివుడే. అందుకే మంచి మాట ఇక్కడ చెప్తూ మమ ఇష్టదేవో దయిత పరమాత్మా పినాకధృక్ కైలాసాదప్యాగ అగాదేవ్యా భవాన్యా సహిత ప్రభు అనే మాట విష్ణువు చెప్తున్నాడు. మమ ఇష్టదేవ దయిత పరమాత్మా పినాకధృక్, నాకిష్టదైవము నాకు దయితుడు అంటే నాకు అత్యంత ప్రీతిపాత్రుడు అయినటువంటి పరమాత్మ అయిన పినాకపాణి ఈ జ్యోతిస్వరూపంగా రావడమే కాకుండా తన లీలారూపమైనటువంటి భవానీ సహిత రూపంతో కైలాసం నుంచి వచ్చి ఈ జ్యోతిస్వరూపమైన కాశీలో ఉన్నాడు. పైగా నేను చేసిన పనికి చాలా సంతోషించాడు. పైగా నేనేమి నిర్మించలేదు, ఇది కేశవుని నుంచి వచ్చినది అనడానికి లేదు. నిర్మాణంతు జడస్యవ క్రియతే నా పరాత్మన, జడమైన దానికి నిర్మాణం ఉంటుంది కానీ పరమాత్మను ఎవడు నిర్మించలేడు. కానీ కాశీ కేశవుని నుంచి వచ్చిందే కానీ కేశవుడు కూడా నిర్మించలేదు అనే విషయం స్వయంగా తానే తెలియజేశాడు. అటువంటి దివ్యమైనటువంటి ఈ కాశీ ఏకీకృత కాశికయా, ఈ కథ అంతా కూడా నారాయణుడు శ్వేతవరాహ కల్పానికి పూర్వంలో భూమి మునిగి ఉంటే నీటిలో తాను అప్పుడున్నటువంటి జనలోక తపోలోక వాసులైన సిద్ధపురుషుడికి కథనంతటిని చెప్పి వెనకటి యుగాల్లోని జ్యోతిని మీరు ఇప్పుడు ఛత్రాకారంగా చూస్తున్నారు అని చెప్పి తర్వాత తాను వరాహ రూపం ధరించి భూమిని ఉద్ధరించి ఆ భూమి యందు మళ్ళీ ఆ ఛత్రాకారంగా ఉన్న జ్యోతిని పెట్టాడు. ఏ విధంగా అన్నదాన్ని నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, స్మరించుకోవచ్చు. బంగారపు ఉంగరంలో రత్నాన్ని పొదిగినట్లుగా భూమి యందు పొదిగించేది అది కాశీ యొక్క స్వరూపం. అంటే మనం చూస్తున్నటువంటి మట్టి అనేటటువంటి చోటు ఏదైతే చూస్తున్నామో ఇది రకరకాల నిర్మాణాలు రావచ్చు, పోవచ్చు, మార్పులు చాలా జరగవచ్చు. అయినా కాశీ అనబడే జ్యోతి ఉంటుంది ఇక్కడ, ఇది ఏ మార్పు చెందదు. మనం ఇక్కడ నడుస్తున్నామంటే జ్యోతిలో ఉంటున్నాం. ఆ జ్యోతి
మొత్తం పంచక్రోశ విస్తారణమైన మహాలింగము అనేటువంటి ఒక అద్భుత విషయం ఇందులో చెప్పబడుతున్నది. అయితే పంచక్రోశ విస్తారకమైన జ్యోతిర్లింగమే కాశీ అనే మాట మనకి అన్ని పురాణాల్లో చెప్పబడుతున్నప్పటికీ ఈ విధమైన వృత్తాంతం మాత్రం కాశీ రహస్యంలోనే రహస్యంగా చెప్పబడింది. అదేవిధంగా త్రికంటక విరాజిత, కంటకము అంటే శూల మొనలు, అందుకే కాశీకి శూలవర్జిత అనే పేరు కూడా ఉన్నది. శూలవర్జిత అయిన కాశీ త్రికంటక విరాజితగా త్రిశూలం మిన్నది అంటే అర్థం జగత్తంతా త్రిశూలమే. ఆ త్రిశూలానికి ఆవల ఉన్నటువంటి తురీయతత్వమే ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపం కనుక దీనికి త్రిశూలం పైన ఉంది అని ఒక అద్భుతమైన భావం మనం తాత్వికంగా దర్శిస్తున్నాం. అంటే శివుడు త్రిశూలంతో పట్టిలుపుతాడన్న మాట చాలామందికి తెలుసు, కానీ తాత్వికంగా దర్శించవలసిన అంశం ఇది. కనుక కాశీ ఎప్పుడూ త్రిశూలం మీద ఉంటుంది. అంటే త్రిలోకాలకి త్రికాలాలకి అతీతంగానే కాశీ ఉంటుంది అనే అద్భుతమైన భావాన్ని నారాయణుని ద్వారా దేవతలు కూడా తెలుసుకున్నారు. అటువంటి భవ్యమైన కాశీ వృత్తాంతాన్నంతటినీ వేదధర్ముడు తెలియజేసి ఏవం విష్ణు మహాభాగా ప్రార్థితో మునుభిప్పురా, ఈ విధంగా మునుల చేత ప్రార్థింపబడి నారాయణుడు అనుగ్రహించాడు. కనుక నారాయణ అనుగ్రహం వల్ల లభించినటువంటి ఈ కాశీక్షేత్రాన్ని నమస్కరిస్తూ కాశ్యాం ఏ పశుపక్షికీటతరవస్తే కామలోభాదిభి హీనా పాప వృపాది శుద్ధ మనసా కుర్వంతి నో కర్హిచిత్ మర్త్యా పాప వికార కామ మనసా కుర్వంత్యపి స్వాదత పాపం పాపరతాస్తథార్థరహిత యాంచేవతే యాతనాం. ఈ శ్లోకంలో ఒక విషయాన్ని రహస్యమైన కొన్ని అంశమని చెప్తున్నాడు. ఇలాంటి శ్లోకాలు మరొక 2-3 వస్తాయి. వీటిలో ఒక ప్రత్యేకత, కాశీలో పశువులు, పక్షులు, కీటకాలు, తరువులు ఇవి కూడా ముక్తిని పొందుతాయి. అది దీని యొక్క ప్రత్యేకత. కేవలం మానవులు మాత్రమే కాదు, ఇంకో విశేషం ఏంటంటే మానవుల కంటే ఉత్కృష్టములైనవి ఈ పశువులు, పక్షులు మొదలైనవి. ఎందుకంటే వీటికి పాపం అనేది ఉండదు. మానవులకు పాపం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ కామలోభాదులకు లొంగిపోయే స్థితి మానవులకు ఉంటుంది, వాటికి ఉండదు. అందుకే ఇక్కడ ప్రత్యేకించి దేవతలు కూడా ఆ రూపాల్లో సంచరిస్తుంటారు అని ఒక మాటని చెప్పారు. ఇక్కడ ఆ రహస్యం మరొక చోట వివరిస్తాడు ఇంకా. ఎందుకంటే మళ్ళీ మానవ రూపం ధరిస్తే మానవులకు ఉండవలసిన కొన్ని నియమాలు వస్తాయి, అవి పాటించకపోతే పాపాలు వస్తాయి. కానీ పశుపక్షులు ఏవైతే ఉంటాయో అవి కేవలం కొంత కర్మశేషాన్ని మిగుల్చుకొని ముక్తికి కావలసిన సర్వపుణ్యములు గర్జన్మల్లో చేసి ఉన్న కారణంగా ఈ జన్మలో చివరి జన్మలుగా పశుపక్షాది జన్మలు స్వీకరిస్తాయి, ఆయువు ఇక్కడ పూర్తి చేసుకుని వెళ్ళిపోతాయి. అందుకే ఇక్కడ పశుపక్షులను కూడా మనం ఒక భగవద్భావంతో చూడవలసినది, అవి సిద్ధస్వరూపాలుగానే భావించవలసినది. మానవులైన వారు మాత్రం ఇక్కడ ఉండవలసినది ప్రధానంగా ఇంద్రియ నిగ్రహము. నిన్న కూడా ఆ విషయాన్ని చెప్పారు. ఇంద్రియ నిగ్రహమే ప్రధానం. దానితో జీవించినప్పుడే వాళ్ళ కాశీ ముక్తిని పొందగలరు. లేని పక్షంలో పాపవాసనల్లోకి వెళ్ళి కామక్రోధాలకు లొంగిపోయి వాటికి సంబంధించిన యాతనలు మళ్ళీ భైరవుడి ద్వారా పొంది తర్వాత ముక్తి పొందుతారు. ఇది మానవులకి ఇతరమైనటువంటి పశుపక్షులకు ఉన్నటువంటి తేడాలు చెప్తున్నారు. ఇక్కడ వరుసగా కొన్ని విషయములైన శ్లోకములు గుర్తుపెట్టుకోవలసినవి. ఎక్కడున్నా సరే, కాశీకనే కాదు ఎక్కడికైనా. మనుష్యాణం సహస్రేషు పాపభీరు సుదుర్లభ. వేల కొలది మనుషులు ఉంటారు, కానీ పాపం అంటే భయపడేవాడు తక్కువ. అంతే కదండి. పాపం అంటే భయం ఎవరికి ఉంటుంది? ఏ పాపం చేయడానికి సిద్ధపడతారు. దుఃఖం అంటే భయపడతారు, కానీ పాపం అంటే భయపడేవాళ్ళు అంతమంది. ప్రశ్న వేస్తే దుఃఖాలు వస్తాయని భయం, పాపం చేయడానికి కూడా భయపడరు, చేసేస్తూ ఉంటారు. ఎవడైనా పాపం చేస్తూ వద్దని చెప్తారు, కానీ వీడు చేయడానికి వెనకట్టు. అందుకే వేల కొలది మనుషుల్లో పాప భీరువులు దొరకడం అరుదు. అలాంటి భీరువుల్లో పాపం లేని వాళ్ళు, పాపం చెయ్యని వాళ్ళు దొరకడం అరుదు. రెండవది విషయం. అందుకే భీరుష్వపి సహస్రేషు దుర్లభ పాపవర్జక. పాప భీరువులు దొరకడం అరుదు, పాప భీరువుల్లో పాపవర్జకులు దొరకడం అరుదు. అంటే పాపం అంటే కొందరికి భయం ఉంటుంది కానీ చేసేస్తుంటారు. అలా కాకుండా పాపం అంటే భయపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నా అందులో మళ్ళీ పాపం లేకుండా ఉండేవాళ్ళు అరుదు. అలా పాపం లేని వాళ్ళల్లో వర్జకేశ్వపి ధర్మాత్మ, పాప వర్జనం చేసే వాళ్ళల్లో ధర్మాత్ములు మళ్ళీ అరుదు. ఒకరిదంటే ఒకరు ఎలా అరుదో చెప్పుకొస్తున్నారు ఇక్కడ. ధర్మాత్ములు అంటే పాపం చెయ్యని వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ధర్మం చేసేవాళ్ళు మళ్ళీ అరుదు. అందుకే ధర్మాత్ముడై ఉండాలి. ధర్మాత్మ అనే శబ్దంలో ధర్మము ఆచరణగా స్వభావంగా ఎవడుకుంటుందో వాడిని ధర్మాత్ముడు అనాలి. అంటే వాడి స్వభావము ధర్మంగానే ఉండాలి, వాడి ఆచరణ ధర్మాత్మకంగా ఉంటే అప్పుడు శబ్దం వాడాలి, ధర్మాత్మ అనే శబ్దం ఇక్కడ. అందుకే పాపవర్జకుల్లో ధర్మాత్ములు అరుదు, ధర్మాత్ముల్లో మళ్ళీ జితేంద్రియులు అరుదు అన్నాడు. కొంతమంది ధర్మాలు ఆచరించవచ్చు కానీ ఇంద్రియ నిగ్రహం ఉండదు.
అలా కాకుండా ధర్మాత్మంలో మళ్ళీ జితేంద్రియుడు అరుదు. తేష్వపి ముముక్షుర్య సాధనై పరమైర్యుత. అలాంటి జితేంద్రియుల్లో మళ్ళీ ముముక్షువులు అరుదు అన్నాడు. ఇవి నిజానికి ఒకదాని తర్వాత గుర్తు పెట్టుకుని విచారణ చేయవలసిన అవసరం అండి. ఎవరికి? సాధకులకి. భగవంతుడు కావాలనుకునే వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన అంశం ఇక్కడ. కనుక ధర్మాత్మంలో జితేంద్రియులు అరుదు, జితేంద్రియుల్లో ముముక్షువులు అరుదు. ముముక్షువులు అనే మాటకు మనం అర్థం చెప్పుకున్నాం. మోక్షం కావాలనుకునే వాళ్ళు ముముక్షువులు, వాళ్ళు అరుదు. చూడండి, మంచి పనులు చాలామంది చేస్తుంటారు, కానీ మోక్షం కావాలని తపన ఎంతమందికి ఉంటుంది? అంటే మనకు అర్థం కాదు కానీ కావాలనుకుంటాం, కానీ అర్థమైతే ఎప్పటి నుంచి అక్కర్లేదని వాళ్ళే చాలామంది ఉంటారు ఇక్కడ. మోక్షం అంటే ఇంక సంసారంతో పని లేదు, జనన మరణాలతో పని లేదు, లోకాలతో పని లేదు, బ్రహ్మంతో ఐక్యం కావడమే కదా. అది తెలియడమే కష్టం, తెలుసుకున్న తర్వాత అది కావాలనుకోవడం ఇంకా కష్టం. ఆ కావాలనుకోవడం తీవ్రేచ్ఛ అయితేనే ముముక్షత్వం అనాలని చెప్పుకున్నాం ఇక్కడ. కానీ ముముక్షుత్వం కష్టం. ముముక్షువుల్లో మళ్ళీ సాధకులు అరుదు అన్నాడు ఇక్కడ. ముముక్షువుల్లో సాధనై పరమైర్యుక్త సమదృక్ శాంతమానస. ముముక్షువులు ఉన్నవాళ్ళులో మళ్ళీ సాధకులు. మోక్షం కావాలని చాలామందికి ఉంటుంది, కానీ దానికి తగ్గ సాధన చేసేవాళ్ళు మళ్ళీ అరుదు. అంటే మోక్ష సాధన అంటే ఏమిటి? ధర్మ సాధన వేరు, మోక్ష సాధన వేరు. ధర్మ సాధన వల్ల పాపాల్లో నరకాల్లో పడకుండా కాపాడబడతాం. కానీ మోక్ష సాధన ప్రధానంగా సాధన చతుష్టయం అని చెప్పబడుతుంటుంది. కనుక మోక్ష సాధన చేసేవాళ్ళు అరుదు అంటే ఈ చతుష్టయం చేసేవాళ్ళు కష్టం. అవేమిటంటే ముందు నిత్య అనిత్య వస్తు వివేకము, ఇది సాధనలో ఉండవలసింది. ఏది నిత్యమో ఏది అనిత్యమో తెలుసుకునడం మొదటిది. రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగము, ఇహలోక పరలోక సుఖములపై అఖండమైన వైరాగ్యం కలిగి ఉండాలి. ఇది రెండవది. సాధనలో ఇది చాలా ప్రధానం. అది ధర్మ సాధనకి వైరాగ్యం అక్కర్లేదు. ధర్మం చేస్తాడు, కోరికలు తింటాడు, ధర్మబద్ధమైన కోరికలు అనిపిస్తాడు. కానీ మోక్ష సాధనకు మాత్రం నిత్యమేదో అనిత్యమేదో తెలిసి ఉండాలి. రెండవది ఏమిటి అంటే ముఖ్యంగా ఇహాముత్ర అర్థభోగ విరాగం, ఇహలోక సుఖాలపై పరలోక సుఖాలపై కూడా వైరాగ్యం ఉండాలి. అంటే స్వర్గాది సుఖాల మీద కూడా వైరాగ్యం కలిగి ఉండాలి. అలాంటి స్థితి. ఆ తర్వాత ఉండవలసింది శమదమాది చతుష్టయ సంపత్తి, షడ్గుణ సంపత్తి 6 ఉండాలి అన్నారు. అంటే మొదట 1, 2 అయ్యాయి కదా, 3వ దానిలో 6 ఉన్నాయి మళ్ళీ. అవి శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానము. అంటే పురాణం మనకి కథలు చెప్తూ సాధనా విషయాలు బోధిస్తుంది. అందుకే పురాణం ధర్మం బోధిస్తుంది, మోక్ష ఉపాయాలు బోధిస్తుంది. నువ్వు ఎలా ప్రవర్తించాలో చెప్తుంది, ఎలా ఆలోచించాలో చెప్తుంది. అంతేగాని కేవలం కాశీ మహిమ చెప్తాను స్థల పురాణాల్లో చెప్పదు ఇక్కడ. మధ్యలో బోధలు ఇవన్నీ కూడా. కనుక ముందు పాపభీరువుగా ఉండడం మొదలుకొని మోక్ష సాధకుడుగా అవడం వరకు ఎన్ని స్టెప్స్ చెప్పారు ఇక్కడ చూడండి వరుసగా. మోక్ష సాధనలో 3వది చెప్పుకుంటున్నాం, శమము, దమము, తితీక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానం. 3 అన్నాడు కానీ 3లో 6 ఉన్నాయి మళ్ళీ. శమము అంటే అంతరింద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహము, తితీక్ష అంటే సహనం, క్షమ. క్షమ లేనివాడు ఏదీ సాధించలేడు. మోక్షం కావాలనుకున్న వాడికి మాత్రం క్షమ చాలా అవసరము. ఆ తర్వాత ఉపరతి. ఉపరతి అంటే అంతర్ముఖత్వం, బయట విషయముల యందు సుఖపడాలి అని కాకుండా అంతరంగములో చింతన ద్వారా, బ్రహ్మచింతన ద్వారా ఆనందించే లక్షణం. అంటే చూపును లోపల త్రిప్పడమే ఉపరతి అని అర్థం చేసుకుంటే చాలు, అంతర్ముఖత్వం. దాని తర్వాత శ్రద్ధ. శ్రద్ధ అంటే గురు శాస్త్రవాక్యములందు అకుంఠిత విశ్వాసం ఉండాలి. మరో లాభం లేదు ఇక్కడ. శాస్త్రమునందు గురువునందు అకుంఠిత విశ్వాసం. తర్వాత సమాధానం. చివరికి చెప్పాడు సమాధానం అంటే ఆనుసరణ కాదు, నాతో చిత్తస్య లాలనం అంటాడు శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో. చిత్తాన్ని బుజ్జగించడం కాదయ్యా సమాధానం అన్నాడు ఇక్కడ. సమ్యక్ ఆధానం, చిత్తాన్ని బ్రహ్మమునందు కుదురుకొనుట, దీన్ని సమాధానం అంటారు. ఇది ఎన్నవది? 3వది. ఇప్పుడు ఎన్నై జాగ్రత్తగా పరిశీలిస్తే మొదటిది నిత్యానిత్య విస్తు వివేకము, రెండవది ఇహాముత్రార్థ భోగ విరాగము, 3వది శమదమాది షడ్గుణ సంపత్తి. ఇక 4వది అప్పుడు దాంట్లో మళ్ళీ తీవ్ర ఇచ్ఛ, ముముక్షుత్వం. అంటే తీవ్రమైన ముముక్షుత్వం కావాలి. ఇన్ని ఉంటూ మోక్షం కావాలి, ఈ జన్మలోనే కావాలి, ఇప్పుడే పొందాలని తపన ఉన్నప్పుడే ఇవన్నీ చేస్తాం. తర్వాత చూసుకుందాం అంటే ఇవి కూడా తర్వాత వాయిదా వేస్తాం కదా. అదే అన్నిటికంటే తీవ్రేచ్ఛ అనేది చివరికి పెట్టారు ఇక్కడ. మొత్తం వీటిని సాధన చతుష్టయం అంటారు ఇక్కడ. ఈ సాధన చతుష్టయంతో ఉంటూ దీన్ని పరమ సాధన అనాలన్న. సాధనై పరమైర్యుక్త. ఇప్పుడు యజ్ఞం చేస్తాం, యాగం చేస్తాం, ప్రతిష్టలు చేస్తాం, ఇవన్నీ పరమ సాధనలు అనరు, సాధనలు అంటారు ఇక్కడ. పరమ సాధన వేరు, సాధనలు వేరు. పరమ సాధన అంటే దేన్ని మించి మరొక సాధన లేదు, అని పరమ సాధన అనాలి.
ముక్తికి ఉపాయం ఇది, దాని గురించి మరొకటి లేదు గనక దీన్ని పరమ సాధనలో ఉన్నారు. ఇక్కడ ఈ పరమ సాధన చేస్తూ అంతఃకరణ ఎలా ఉంచుకోవాలంటే సమదృక్ శాంతమానస. నిజానికి ఒక భగవద్గీత ఎంత పాఠం చెప్తోందో ప్రతి పురాణం ద్వారా అంతే పాఠం చెప్తున్నాడు వ్యాస భగవానుడు వారికి. సమదృక్ అంటే సమదృష్టి కలిగి ఉండుట. సమదృష్టి అంటే సుఖదుఖాల యందు లాభనష్టాల యందు ద్వంద్వముల యందు సమాన దృష్టి ఉండటం, ఏకదృష్టి కలిగి ఉండుట. శాంతమానస, శాంతమానసం అంటే నిర్వికారమైన మనస్సు కలిగి ఉండుట. ఇటువంటి వాడు బ్రహ్మాత్మభావం యద్యాతి, బ్రహ్మాత్మభావాన్ని పొందుతాడు. కనుక పాపభీరుగా ఉంటూ క్రమక్రమంగా ముముక్షువై పరమ సాధన చేస్తూ సమదృష్టి కలిగి శాంతమానుసుడి బ్రహ్మాత్మను పొందుతాడే. అలాంటి వాడు పొందే బ్రహ్మమును కాశీవాసి పొందుతాడయ్యా. అది కాశీ యొక్క గొప్పతనం. కనుక కాశీవాసి పొందే బ్రహ్మమేది? ముక్షు పొందేటువంటి పరమతత్వమే. అది ఎలాగో అంటే ఈ కాశీలో ఇన్ని చేయలేకపోయినా పాపం చేయకుండా ఉంటూ ఈశ్వర చింతన చేస్తూ ఉంటే వీటి వల్ల వచ్చే ఆ ఫలితాన్ని ఇక్కడ ఈశ్వరుడు ఇస్తున్నాడు. అది కాశీ యొక్క ప్రత్యేకత. అందుకే మిగిలిన యోగముల కంటే ప్రత్యేకించి కాశీకి ఎందుకు చెప్పారంటే దీని వేరే యోగముగా అన్ని యోగములు చెయ్యలేకపోయినప్పటికీ కూడా పాపం చేయకుండా ఈశ్వరుని యందు ప్రేమ కలిగి ఉంటే చాలు ఇక్కడ ఆ ముక్తిని పొందగలుగుతున్నాడు. ఇదే రహస్యం అనే అంశానికి. సేవాఫలం త్వయైవాసు ప్రాప్తం గురుకృతం మహత్. అలాంటి కాశీని నువ్వు నాతో పాటు 21 ఏళ్ళు ఇక్కడున్నావు, సేవిస్తున్నావు అంటే నీకున్న గురుభక్తి. గురుభక్తి అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది గురువు మహిమ కాదు, గురుభక్తి మహిమ. భక్తి అనేది శిష్యుడు అంతరంగంలో వస్తుంది. గురువు యందు మహిమ ఉందా లేదా అనేది కాదు ఇక్కడ. శిష్యుడి యందు భక్తి ఉందా లేదా అనేది ప్రధానం ఇక్కడ. భక్తిగా ప్రభావం ఉంటుంది ఇక్కడ. అందుకే అటువంటి భక్తి కలిగి నువ్వు చేయడం వల్ల, పైగా నీలో నేను గమనించాను, నా యందు ఎంత భక్తి ఉన్నదో అంత భక్తి నీకు శివుని యందు, విష్ణువునందు, కాశీ యందు ఉన్నది. మూడిటి యందు ఉండడం వల్ల గురుభక్త్యా శివోదృష్టో గురుభక్త్యా జనార్దన గురుభక్త్యా మహాసిద్ధి కాశికా దర్శనంగత. నీకు గురుభక్తి చేతనే విష్ణుభక్తి శివభక్తి వర్ధిల్లే. ఈ మూడింటి చేతనే నీకు కాశీని చూడగలిగే యోగం లభించింది. అంటే కాశీ అంత తేలిక కాదు. అంటే కాశీలో సాధన చేస్తే తేలిగ్గా మోక్షం వస్తుంది కదా, ఇంతవరకు చెప్పేదానికి సారాంశం. కానీ కాశీలో సాధన చేయడం అంత తేలిగ్గా రాదు. దానికి ఎన్ని జన్మ పుణ్య విశేషాలు ఉండాలో. దానికి తోడు ఇప్పుడున్న గురుభక్తి శివభక్తి విష్ణుభక్తి వల్ల దృఢమై లభించింది నీకు అని చెప్తూ, ఉపదిష్టా బహుమత, నువ్వు అడిగినందుకు నీకు అనేక విధాలుగా బోధించాను. కాశీలో ప్రధానంగా గుర్తుపెట్టుకో చేయవలసిన సాధనల్లో నీకు తెలిసి తప్పు చేయకుండా ఉంటూ మరొక ప్రయత్నం చేయాలి సుమా. నీ సాధన బలోపేతం కావాలి అంటే సద్భిస్సేవ్యా సంతస్సేవ్యా సన్ముఖాత్ కాశికాయా శ్రోతవ్యాస్తే సద్గుణా సిద్ధిరూపా. కాశీలో సత్పురుషుల్ని సేవించడం, వారి ముఖాల నుండి కాశీ యొక్క మహిమల్ని వినడం, ఈ సాధన గట్టిగా చేసేవనుకో సులభంగా తరిస్తావు. కానీ కాశీలో ఇది చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు సత్పురుషులను ఆశ్రయించాలి. వారి ద్వారా వినవలసింది సన్ముఖాత్, వారి యొక్క సన్ముఖము నుంచి. అంటే సత్ముఖం సన్ముఖం, సత్పురుషుల యొక్క ముఖం నుంచి. శ్రోతవ్యాస్తే తద్గుణా, కాశీ యొక్క గుణమహిమలను వింటూ ఉండాలి. ఎందుకంటే అవే సిద్ధిరూపా. కాశీ మహిమలే సిద్ధిరూపములు సుమా. ఇవి వింటే ఏమిటొస్తుందంటే పాప నిర్మూలకారి. అవి వినడం వల్ల నీకు ముక్తికి అవరోధముగా ఏమున్నాయో వాటి పాపములు అంటారు. పాపములు అంటే ఒకటి, ముక్తికి అవరోధములు. ఇంకా ముక్తి రాలేదంటే ఏదో అవరోధాలు ఉన్నాయని అర్థం. అవి తొలగించగలదు. అది గురువుల ద్వారా కాశీ మహిమ వినడం చాలా విశేషం సుమా అని చెప్తూ ఉంటే పరవశించిపోయినటువంటి మహానుభావుడు సందీపుడు అంటున్నాడు, కాశికాయా స్వరూపం తు శృతం వేదాది గోపితం. గురువుల కృప వల్ల వేదాది గోపితం, వేదముల్లో రహస్యముగా చెప్పబడ్డ కాశీ మహిమ స్పష్టంగా ఇవాళ తెలుసుకోగలిగాను. వేదంలో రహస్యంగా చెప్పబడినది అనే దాన్ని నిన్న మనం కాశీవర్ణన చెప్పేటప్పుడు అనేక ఉపనిషద్వాక్యములు అక్కడ ఉదహరిస్తూ చెప్పామే, అవే రహస్యములు. వేదాది గోపితం అనే మాట. ఇలా వేదముల్లో అనేక భాగాలు మనం పరిశీలిస్తే కాశీ అన్వయం కనబడుతుంది. పరబ్రహ్మ యొక్క తత్వములు ఏవైతే వర్ణించారో అవన్నీ కూడా కాశీ అనే శబ్దానికి అన్వయింపబడుతుంటాయి. పైగా ఇది విచిత్రం అమృతం ఏతత్ శృణ్వతాం అమృతప్రదం. విచిత్రముగా ఉన్నది, అమృతస్వరూపంగా ఉంది, విన్నవారికి అమృతాన్ని ఇవ్వగలిగే శక్తిగా అనిపిస్తున్నది. కనుక ఎంత విన్నా వినాలనిపిస్తుంది అని అంటే మళ్ళీ గురువుగారు తర్వాత భాగములు వివరిస్తున్నారు ఇక్కడ. దృష్ట్వా కాశీం సాంఖ్యభూమిం
కాశీకి మంచి పేరు పెట్టాడు. ఇది సాంఖ్య భూమి అన్నాడు ఇక్కడ. సాంఖ్యము అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞానం అని అర్థం. ఇక్కడ మళ్ళీ కపిల సాంఖ్యం ఈ సాంఖ్యం కాదు. భగవద్గీతలో 2వ అధ్యాయం పేరు సాంఖ్యయోగం కదా. సాంఖ్యం అంటే తత్వజ్ఞానము అని అర్థం. ఇక్కడ కాశీ సాంఖ్యభూమి అంటే తత్వభూమి, జ్ఞానభూమి. ఇది తెలుసుకోవాల్సింది. అదే కోరికలు తీర్చుకోవడానికి వచ్చే క్షేత్రం కాదు. అలాగని కోరికలు తీరదు అని కాదు. మోక్షమే ఇవ్వగలిగింది, కోరికలు తీర్చదా అండి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఏది ఇవ్వలేని దాన్ని ఇచ్చేది ఏదైనా ఇవ్వగలదు కదా. ఎందుకంటే చలములు ఉంటాయి, చలముల ద్వారా మనం దాహం తెచ్చుకుంటాం. ఎప్పుడు నదులు లేనప్పుడు. నదే ఉందనుకోండి, చలములు ఇచ్చే ఫలితం నది ఇవ్వదా? అంటే చలముల వల్ల దాహం తీరుతుంది, నది వల్ల తీరదు. తీరడమే కాదు, ఇంకా దాన్ని మించినది ఇస్తుంది, పంటలు పండిస్తుంది, చాలా చేస్తుంది కదా. అందుకే మిగిలిన ఏ సాధనలైన చలముల వంటివి కాశీని చేరడం, మహానదిని పొందడం వంటిదే. కనుక ఇది అటువంటి సుమా అనే విషయాన్ని చెప్తూ, దృష్ట్వా కాశీం సాంఖ్యభూమిం సుఖాక్షం సంసారాబ్ధే తారకం కేశవశ్చ బ్రహ్మాణంచ బ్రహ్మఘోషైరుపేతం కస్తాం కాశీం సంచజన్ మోక్షదాత్రీం. కాశీ సాంఖ్యభూమి సుఖాక్ష. కాశీకి మరొక పేరు సుఖము అని పేరుట. కాశీ పేరు సుఖం. సుఖం అంటే కమల భవ సుఖ సదానుభవులు గాక ఎందరో మహానుభవులు అన్నాడు కదా. సుఖం అంటే ఆ సుఖం అండి. కమల భవ సుఖము. కమలభవ అంటే బ్రహ్మ. బ్రహ్మసుఖం అంటే బ్రహ్మానందం అని అర్థం. కానీ సుఖాఖ్యం అనే మాటకి ఇక్కడ అర్థం ఏంటంటే చిత్ సుఖం. అది మామూలు విషయ సుఖం కాదు. ఇక్కడ సచ్చిదా ఆనందము. అది కాశీకి మరొక పేరు ఆనందం అని అర్థం. ఒకటి సాంఖ్యం అని ఒక అర్థము, ఆనందమని రెండు విషయాలు చెప్పాడు. జ్ఞానానందము రెండు కలిపాడు ఇక్కడ. సాంఖ్యభూమి సుఖాక్షం. అంతేకాదు సంసారాబ్ధేస్తారకం. అలాంటి కాశీని ఆశ్రయించడం ఒకటి, సంసార సముద్రం నుంచి తరింపజేసే వాడిని ఆశ్రయించడం ఒకటి. వాడెవడు? తారకస్వరూపుడు. అంటే తారకం ఉపదేశించి ముక్తినిస్తాడు కనుక సంసారాబ్ధే తారకం. కనుక కాశీకి రావడం, తారస్వరూపుడైన శివుని ఆశ్రయించడం, కేశవంచ కేశవుడిని ఆశ్రయించడం. అలాగే బ్రహ్మాణశ్చ ఇక్కడ బ్రహ్మదేవుడు, బ్రహ్మఘోష. కాశీలు ఎన్ని ఉంటాయంటే బ్రహ్మదేవుడు ఇక్కడ ఉంటాడు, విష్ణువు ఇక్కడ ఉంటాడు, శివుడే ఇక్కడ ఉంటాడు. అంతేకాదు బ్రహ్మఘోష ఉంటుంది ఇక్కడ. బ్రహ్మఘోష అంటే వేదఘోష అని అర్థం. బ్రహ్మశబ్దానికి వేదం అని ఒక అర్థం అనేది. అదే బ్రహ్మఘోష. వీటితో కూడిన కాశీని ఎవడు విడిచిపెడతాడయ్యా? అంతేకాదు ఏ పరాధా భవినాం భవేయు భవాపహ కాశికాతాం క్షమేత. నిజమే, కానీ కాశీకి వస్తే జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారే, తేడాలు వస్తే తాట తీస్తాడు భైరవుడు అని చెప్తున్నారే. మరి ఎలాగో అంటే ఈ పని కానీ మీరు చేస్తూ ఉంటే, తప్పు చేయకుండా ఈ పనులు చేస్తుంటే కాశీమాత క్షమిస్తుంది అన్నాడు. కాశీమాత క్షమిస్తే భైరవ యాతన ఉండదుట. ఏమిటా పని అంటే శివం శివాం కేశవం కాశికామ్యః స్మరంత్వ సేవాత్ పాపభీరు సదాత్ర. పాపభీరు అంటే పాపం చేయడానికి వెనుకాడేటటువంటి వాడు. ఇక్కడుంటే శివం శివుని, శివాం అమ్మవారిని, కేశవం విష్ణువుని, కాశికాం కాశీదేవిని అంటే కాశీదేవిని ఉపాసించాలన్నాడు. అంటే కాశీ అంటే ఊరు కాదని మునిపే చెప్పుకున్నాం. కాశీ ఒక దేవత. దేవత అంటే శివస్వరూపమే కాదండి, జ్యోతిస్వరూపమే అంటే సందేహం లేదు. కానీ ఒక అధిష్టాన దేవతతో ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ మాటకు వస్తే పంచాక్షరి మంత్రానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. ఆ స్వరూపాన్ని కూడా వర్ణించింది శాస్త్రం. 5 ముఖాలతో ఉంటుంది, 5 రంగులతో ఉంటుంది. మరి పంచాక్షరి శివుడు కదా. ఈ అమ్మవారు ఎవరు అంటే మంత్రదేవత అంటారు దాన్ని ఇక్కడ. అలా కాశీకి కూడా అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక రూపాలతో ఉంటుంది. ఆ అధిష్టాన దేవత రూపంలో తర్వాత ఇంకా వేదధర్ముడు వివరిస్తాడు మన ధ్యానానికి అనుకూలంగా. కనుక కాశీక అనే దేవతను మనం సేవించుకోవాలి కాశీలో. కనుక కాశీలో మన ఇష్టదేవతారాధన ఎంత చేస్తామో కాశీమాత నిరంతరం తలుచుకోవాలి. కాశీమాత ఆవిడ అదే కాశిక. దీనికి సంబంధించిన మంత్రం మనకి శివరహస్యం అనే గ్రంథంలో చెప్పబడుతుంది. శ్రీ కాశికాయై నమః అనే మంత్రాన్ని దీక్షగా జపం చేయడం అనేది శాస్త్రంలో చెప్పారు. వీలైనంత ఎక్కువగా అనునిత్యం కాశీవాసి జపం చేయవలసిన మంత్రం శ్రీ కాశికాయై నమః. ఈ మంత్ర జపం వల్ల అమ్మ యొక్క అనుగ్రహం లభిస్తున్నది. కనుక కాశీని మాతగా భావిస్తూ కాశీకి ఏ నామములు ఉన్నాయో అన్ని నామములను మంత్రముగా నిరంతరం అనుకునేటటువంటి వాడికి కాశీమాత అనుగ్రహం లభిస్తుంది. శివుని, శివాని, కేశవుని, కాశికని ఎవరు నిత్యం స్మరిస్తూ పాపభీరువై ఉంటాడో అటువంటి వాడిని కాశీమాత క్షమించడమే కాకుండా అతడిలో ఉన్న పాపవాసనను తొలగిస్తుంది, అతడు తరిస్తాడు సుమా అని చెప్తూ. కనుక జితేంద్రియత్వం ఇక్కడ ప్రధానమైనది. పైగా కాశీలో స్థావరములు ఉంటాయే వాటి విశేషం చెప్తున్నారు. పశుపక్షుల గురించి కొంత చెప్పాడు, ఇప్పుడు స్థావరముల గురించి చెప్తున్నాడు.
తా కాశికాం కాశితాకాశరమ్యాం కో విస్మరేత్ సుకృతి శాంతచిత్త. ఎవడైతే పుణ్యాత్ముడు, ఎవడు శాంతచిత్తుడు, వాడు కాశీని ఎలా మర్చిపోతాడు, కాశీని ఎలా విడిచిపెడతాడయ్యా అన్నాడు. అంటే విడిచిపెట్టడు, మర్చిపోడు అని చెప్పడు. ఇక్కడ కాశితాకాశరమ్యం, ఆకాశం నిర్మలముగా ఉంటే ఎలా వ్యాపించి ఉంటుందో ప్రకాశమానంగా, కాశీ కూడా అలా ప్రకాశమానమే విస్తారమై ఉంటుంది. అలాంటి కాశీని ఎవడు మర్చిపోతాడు? ఏ స్థావరాహ కాశికాయాం వసంతి తే సర్వయోగేశ్వ యోగనిష్ఠా. అనేక మంది యోగులు నిశ్చలంగా ఉంటారు, కదలకుండా ఉంటారు, పైకి పొట్టలు కట్టేటువంటి తపస్సులు చేసే గురించి మనం వింటూ ఉంటాం. ఎంత నిశ్చలంగా కూర్చోకపోతే పొట్టలు కడతాయండి. అలాంటి యోగుల గురించి తలచుకుంటే అమ్మో అనిపిస్తుంది. ఎందుకంటే చీమ పాకితేనే లేచిపోయే సాధకులకి పొట్టలు కట్టినా కదలలేదంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనిపిస్తుంది కదా. పైగా పవమాన భక్షకులు మొదలైన యోగులు చాలామంది దివ్యమైన సిద్ధభూముల్లో ఉంటుంటారు. వాళ్ళు యుగాలు కూడా కదలకుండా కూర్చోగలిగిన వాళ్ళు ఉంటారు. అలాంటి యోగులు అందరిలోకి గొప్ప యోగులు ఎవరో తెలుసా? కాశీలో ఉన్న రాళ్ళు చెట్లు ఉన్నాడు. ఇక్కడ కదలకపోవడమే గొప్ప యోగం అంటే అవే గొప్పవి. ఇంకా కదిలే వాళ్ళకి కొంచెం పొరపాటు అప్పుడప్పుడు వేరే ఊరు వెళ్ళాలి, మరో క్షేత్రానికి వెళ్ళి బుద్ధి పుట్టచ్చు. వీడిగా బుద్ధి పుట్టదు, పుట్టిన కథల్లో అది గొప్ప యోగం. అదే కాశీలో ఉన్న స్థావరములన్నీ కూడాను వాటికంటే గొప్పవి. ఎవరికంటే సర్వేషు యోగేశ్వపి యోగనిష్ఠా. యోగుల్లోకల్లా గొప్ప యోగనిష్ట కలిగిన వారు సుమా. క్షుబ్ధన్మనో నైవ సుఖాయత్ర సంప్రాప్యతే తత్సుఖం శాంతచిత్తై. మనస్సు ఎప్పుడు ఏదో కలవరపాటుకు లోనవుతూ ఉన్నటువంటి వారు కాశీని ఆశ్రయించి శాంతంగా హాయిగా ఉండవచ్చు. ఇక్కడికి వచ్చే మరొక దాని గురించి చింత అక్కర్లేదు. అంటే కాశీ ప్రభావం చేతనే కొంత చింత పోతుందండి. అయినా మన ప్రభావం చేత చింతలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. అది ప్రయత్నపూర్వకంగా కాశీ మహిమ విని ఆ చింతకు దూరం చేసుకోవాలి. అంటే కాశీస్థలోకో యమాద్విభేతి. కాశీస్థలోక అంటే కాశీలో ఉన్నటువంటి వారు యముడికి భయపడరు, దుఃఖానికి భయపడరు, గర్భవాసానికి భయపడరు. మూడింటికి వాళ్ళకి భయం ఉండదు. ఇక్కడ మళ్ళీ పుడతామేమో, ఎందుకంటే జననీ జఠర శయన బాధ ఉన్నదే, సామాన్యం కాదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం అన్నారు శంకర భగవత్పాల్ వారు. గర్భ నరకం అని పేరు దానికి. ఎందుకంటే మామూలుగా బ్రతికితే నరకం కాదు, అది 9 నెలలు పడే నరకం. అందులో కొంత బుద్ధి పనిచేయడం మొదలెట్టిన తర్వాత కొన్ని నెలలు గర్భనరకం. అది గర్భనరకం అనేది కాశీలో ఉండేవాడికి ఉండొస్తుమా. అందుకే ఇక్కడ ఉండేవాడికి ఆ భయం లభించదు. అయితే ఒక్కటే భయపడాలి కాశీవాసి, శివుణ్ణి మర్చిపోతానేమో అని భయం మాత్రం ఉండాలి జాగ్రత్తగా అన్నాడు. అందుకే జన్మ శివేన హీనం. శివుడు లేకుండా ఎక్కడైపోతుందో అంటే శివస్మరణ లేకుండా జీవితం గడిచిపోకూడదు ఇక్కడ, అది ముఖ్యం. కనుక కాశీలో ఉండవలసింది ప్రధానంగా శివస్మరణ, అంటే భగవత్స్మరణ కాశీలో ప్రధానంగా ఉంచుకోవాల్సింది సాధనలన్నింటిలో కూడా. నకుర్వంతి త్రిధా పాపం త్రిధా పుణ్యం ప్రకుర్వతే లోకా కాశిత కాశాశ్చ వసంతి శివసద్మని. కాశిత కాశాశ్చ అంటే జ్ఞానప్రకాశాన్ని పొందినవారు. ఆ జ్ఞానప్రకాశాన్ని పొంది ఇక్కడ ఆనందంగా శివసద్మని శివుని ఇల్లు అయిన కాశీలో ఉంటారు. కనుక కాశీలో తిరుగుతున్న ప్రతిసారి మనం శివుడి ఇంట్లో ఉన్నాం అనేది ఎప్పుడు స్పృహ కలిగి ఉండాలి. ఎవరినైనా పెద్దవాళ్ళని కలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిస్తే బాగుంటుంది, అంతే కదా. అందుకని వాళ్ళు వచ్చి ఏదో అపాయింట్మెంట్ కనుక చోటు తీసుకుంటే అక్కడికి మనం వెళితే వాళ్ళు మాట్లాడాను కొద్దిసేపే, అతడు సద్గృహంలో కలుసుకుంటూ బాగుంటుంది. కనుక భూమి యందు శివునికున్న స్వగృహం కాశీయే, ఇది తెలుసుకోవాలి. అదే శివసద్మని అనే మాట అంత చక్కగా చెప్పాడు. ఎలా కాశీలో ఉంటారు భక్తులు అంటే ఆనంద పరవశలై కేచిన్మహాదేవ శివేశ శంభో కేచిత్ జగత్పాలక విశ్వమూర్తే కేచిన్మహాపాతక నాశనేతి కేచిన్మహాయోగద భోగదేతి. కొంతమంది మహాదేవ, శివ, ఈశ్వర, శంభో అని అంటూ తిరుగుతుంటారు. మరికొంతమంది జగత్పాలక, విశ్వమూర్తి అని విహరిస్తుంటారు. ఇంకొంతమంది పాపనాశక, ఈశాన అంటూ ఉంటారు. ఇంకొంతమంది యోగదా, భోగదా అని తిరుగుతారు. అంటే భోగమిచ్చేవాడు, యోగమిచ్చేవాడా అని నామములతో తిరుగుతుంటారు. నేను చెప్పింది ఏమి అబద్ధం కాదు, నువ్వు చూడు ఒక్కసారి చూడు అంటున్నాడు వేదధర్ముడు. పశ్యతాత పరమార్చితాం పురీం యోగిభిర్ సుకృతిభిర్ మునీశ్వరై. నువ్వు 21 ఏళ్ళు ఉన్నావు, ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతుంటే ఒక్కసారి చూడు ఎంతమంది గంగా స్నానం చేస్తున్నారు, ఆ చుట్టూ ఎన్ని ఆలయాలు, ఇటు తిరుగుతున్న మహానుభావులు ఒక్కొక్కరు ఎవరు అనుకున్నావు మనలా ఉన్నటువంటి వాళ్ళు అనిపిస్తారు. కానీ ఒక్కొక్కరు యోగులు, మునులు, సిద్ధపురుషులు కాశీలో విహరిస్తుంటారు సుమా. యాం నిరీక్ష పురుష పురాకృతై పాతకై పాతమితైర్వియుజ్యతే. కనుక ఇలాంటి కాశీని ఆశ్రయిస్తే
కాశికా పరపద ప్రకాశిక దర్శన శ్రవణ కీర్తనాదిభి. కాశిక పరపద ప్రకాశిక, పరమపదాన్ని ప్రకాశింపజేయనిది అంటే అనుభవానికి ఇచ్చినటువంటిది అయిన ఈ కాశీ దర్శన శ్రవణ కీర్తనాదిభి. దర్శనము, శ్రవణము, కీర్తనం ఏ విధంగా కాశీతో అనుబంధం పెట్టుకున్నా అంటే కాశీని దర్శించిన, కాశీ గురించి శ్రవణం చేసిన, కాశీని కీర్తించిన పరమపదం లభిస్తుంది. పశ్చాత నివసంతి సాధవు మాధవైక శరణా శివాజ్ఞయా. శివాజ్ఞతో మాధవైక శరణా, మాధవుని శరణి వారు సుకృతులు చాలామంది ఈ కాశీ క్షేత్రంలో విహరిస్తున్నారు. అయితే శరీర సంస్కారకృతో మహాజన, కాశీలో ఉన్నప్పుడు శరీర సంస్కారంతో ఉండాలి. ఇది నియమాలు ఒక్కొక్కటి. శరీర సంస్కారము అంటే ఏమిటి అంటే ముందు స్నానం. స్నానం అంటే నీళ్లు పోసుకోవడమని కాదు, మంత్రసహితంగా భగవన్నామ పురస్సరంగా స్మరణతో సంకల్పంతో స్నానం చేయడం మొదటి సంస్కారం. రెండవది భస్మ రుద్రాక్షాది ధారణ చేయడం తర్వాత సంస్కారం. మూడవది అర్థస్ఫురణతో శివనామ స్మరణ చేయడం అన్నాడు ఇక్కడ. అర్థసహిత స్మరణ అది మూడవ సంస్కారం అన్నాడు. అంటే శివనామం, హరనామం, హరినామం అన్నప్పటికీ కూడా అర్థస్ఫురణతో చేసినప్పుడు దానికి శక్తి ఎక్కువ. అందుకే అర్థసహిత శివనామస్మరణ అన్నప్పుడు మనకు తెలుస్తున్నది భగవన్నామం అన్న ప్రతిసారి అర్థం తెలియాలి. అది అనేస్తూ వెళ్ళిపోకూడదు, అర్థం తెలుసుకొని ప్రయత్నం చేయాలి. తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు. శివ అంటే ఏమిటండి అని అడిగి చేయండి. అర్థం తెలిస్తే రుచి తెలుస్తుందండి, లేకపోతే ఊరికనే అంటాం. అయితే ఆ అర్థం తెలియకపోయినా నామం అంటూ ఉంటే పాపం పోయి ఎప్పటికో అర్థం తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. అని శివనామములు అర్థసహిత స్ఫురణతో చేయడం, వీటిని సంస్కారం అని అంటారు. అలాంటి సంస్కారములతో కాశీలో ఉండాలి. గుర్తుంటాయి కదా, గంగా స్నానం, భస్మధారణ, రుద్రాక్షధారణ, అటుపై భగవన్నామ స్మరణ అర్థసహితంగా అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. లింగాని తీర్థాని సుమంగళాని దిశం దిశం ప్రాప్య ముదావహాని స్థితాని సద్భిః పరిపూజితాని కాశ్యాన్నక ప్రాప్నుయా ధర్మమార్య. చూడు కాశీలో అడుగడుగున లింగాని సుమంగళాని తీర్థాని, ఎన్ని లింగములు కనబడుతున్నాయి చూడు కాశీలో అడుగడుగున. ఇలాంటి కాశీలో ఇంకా ముక్తి వస్తుందా అని సందేహం ఉంటుందా? ఎటు చూస్తే అటు శివలింగాలు గోచరిస్తుంటాయి. దానికి తోడు తీర్థాని, తీర్థములు బహువచనములువి, ఎన్నో తీర్థాలు గోచరిస్తుంటాయి. ఎక్కడ దిశం దిశం ప్రతి దిక్కులో కూడాను గోచరిస్తుంటాయి. అవన్నీ ముదావహాని, చూస్తే చాలా ఆనందం కలిగిస్తుంటాయి. అలాంటి చోట ఉన్నటువంటి సిద్ధులు వాటిని పూజిస్తూ విహరిస్తూ ఉంటారే, అలాంటి దాన్ని ఆర్యులు ధార్మికులు పొందగలరు, పొందేక విడిచిపెట్టలేరు సుమా. కాశీ మహోత్సవమవాప్య మహాజనోయం సంప్రార్థయత్ అఖిల సాధన సిద్ధ రూపం విశ్వేశ్వరం సకల లోక గురుం సదాత్మం ద్రష్టుం శుభాశుభ వినాశకరం శివాక్షం. కాశీ మహోత్సవం పొందిన మహాజనులు, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. కాశీ మహోత్సవాన్ని పొందిన మహాజనులు, మహాజనులు అంటే చాలా గొప్పవారు. వాళ్ళు ఒక ఉత్సవాన్ని పొందట. కాశీకి రావడం అంటే ఒక మహోత్సవాన్ని పొందడం. మహోత్సవం అంటే ప్రతి వారికి ఆనందమే కదండి. మహోత్సవం అంటే అప్పుడు మూడు వేరు, ఫెస్టివ్ మూడ్ అంటాం. మామూలు రోజులు వేరు, మహా ఉత్సవాలు జరిగినప్పుడు వేరు. ఆనందంగా ఉంటాయి కదా మహోత్సవాలు. ఉత్సవాలు అయిపోతే మొత్తం దిగజారిపోతుంది. కానీ కాశీలో ఉంటే అదొక మహోత్సవం అన్నాడు. ప్రతి క్షణం మహోత్సవమే. అలాంటి మహోత్సవంలో ఉన్నటువంటి మహాజనులు నిరంతరం సిద్ధిరూపమైన కాశీలో విశ్వేశ్వరుని చూస్తూ ఆనందంగా ఉంటారు. విశ్వేశ్వరుడు అంటే సకలలోక గురుం, సకలలోక గురువు, అందరికి ఆత్మస్వరూపుడైన వాడు, శుభాశుభములు పోగొట్టువాడు. ఇదేమిటంటే అశుభాలు పోగొడతారంటే సరిపోయింది కదా, శుభములు కూడా పోగొడతాడా అంటే ఇక్కడ పాప పుణ్య ఉభయ కర్మలు క్షయింపజేస్తాడని అర్థం ఇక్కడ. ఎందుకంటే పుణ్యకర్మలు ఉంటే సుఖాల రూపంలో మళ్ళీ జన్మలు లోకాలు ఉంటాయి, పాపకర్మలు ఉంటే దుఃఖాల రూపాలు ఉంటాయి. అసలు కర్మలే లేనప్పుడు కర్మలకు అతీతమైనది ఈ సుఖ దుఃఖాలకు అతీతమైన ఆనందం. అది ఇచ్చేవాడు ఆయన గనక శుభాశుభ వినాశకరం శివాక్షం విశ్వేశ్వరం. శివుడనే పేరున్న విశ్వేశ్వరుని చూస్తూ పశ్యతాత, చూడు. ఈ పశ్యతాత అంటూ శ్లోకములు వరుసగా చూడనైనా ఎలాంటి కాశీ, ఎలాంటి శివుడు, అది లింగములు చూడు, తీర్థములు చూడు అంటే ఆనందపరవశుడి. ఇంతవరకు పురాణాల్లో ఉన్నవి కథలు చెప్తున్నాడు, ఇప్పుడు చూపిస్తూ చెప్తున్నాడు. ఇలాంటి కాశీ వదంతి జానంతి గృణంత్య భీక్ష్ణం పశ్యంతి పుణ్యాని చ పాతకాని
తథాపి ముహ్యంతి కలౌ అధర్మజై సౌక్షైశ్చ వర్ణాశ్రమ ధర్మ వర్జితా. ఒక్క మాట, కలిలో తరించాలని అనుకుంటాం కానీ తరించలేమని భయం కూడా ఉంటుంది. అన్ని సాధనా మార్గములు మూసుకుపోతూ ఉన్నప్పుడు కలిలో ఎలా తరించగలమనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది కదా. అటువంటప్పుడు తరింపజేయగలిగేది కాశీ అని తెగ పలుమార్లు చెప్తున్నాను, వింటున్నావు కదా. అయితే కలిలో ధర్మములు ఎవరికి తెలియవు చెప్పు? తెలియవా? ధర్మాలు అందరికీ తెలుసు. కలిలో ఏ యుగమైనా ధర్మాలు బాగా తెలుసు. ఈ యుగంలో ఇంకా ఎక్కువ తెలుసు. ఎందుకంటే ప్రతివాడి అరచేతిలో ఒక పరికరం ఉంటుంది, దాన్ని సెర్చ్ చేస్తే ధర్మశాస్త్రాలు ఎన్నో వస్తాయి. అవునా లేదండి? ఎన్నెన్నో పాత స్క్రిప్ట్లు కూడా దొరుకుతాయి మనకి ప్రతి చోట కావలసినన్ని. ఇంకా లైబ్రరీలో బుక్స్లో పెట్టుకుంటే కష్టం, కానీ ఇది ఎప్పుడు కావాలంటే ఏది రిఫర్ కావాలంటే అది రిఫర్ చేసేస్తుంది. అంత బాగా దొరుకుతాయి ధర్మశాస్త్రాలు. అవునా లేదా? పబ్లికేషన్స్ చాలా ఎక్కువ, ఈ బుక్స్ ఆ బుక్స్ చాలా వస్తాయి ఇక్కడ. కనుక అన్నీ వదంతి, అందరూ ధర్మములు చెప్తారు. జానంతి, తెలుసుకుంటూ ఉంటారు. అంతేకాదు ఇంకోటికి చెప్తూ ఉంటారు, ఇక్కడ బోధిస్తూ ఉంటారు. ఇక్కడ పశ్యంతి, అంతే కదా, వాళ్ళకి పుణ్యం ఏదో పాపం ఏదో తెలుసు. వాళ్ళలో ఉందో లేదో తెలియని బయట వీడు చేస్తున్నది పుణ్యం, వీడు చేస్తున్నది పాపం అని పెద్ద డిస్కషన్ చేయరు, కానీ అది జరుగుతుంది. అయినప్పటికీ కూడా తథాపి, అయినప్పటికీ కలియుగంలో మానవులు అధర్మజై సౌక్షైశ్చ ముహ్యంతి, అధర్మం వల్ల కలిగే సుఖాలకి ఆశపడుతుంటారు. తెలుసుకో, ఇక్కడ ధర్మాలు ఎన్ని తెలిసినప్పటికీ కూడా అధర్మం వల్ల వచ్చే సుఖాల కోసం, అంటే ధర్మరహితంగా వచ్చే సుఖాల కోసమే ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మ వర్జితా, వర్ణాశ్రమ ధర్మము పాటించరు సుమా. పైగా కలౌ పూర్వావస్థ నభవతి పర సర్వజగతాం యథా సత్యే సమ్యక్ ప్రతిదినమపార శుభజయ అత కాశ్యాం సర్వైర్జిత వివిధ లౌల్యైర్గురునతై ప్రవస్తవ్యం నిత్యం హరిహర కథాస్వాదన పరై. ఇది ఒక రమ్యమైన శ్లోకం ఇచ్చారు. కలిలో అందరికీ పూర్వావస్థ ఉంటుంది కానీ పరావస్థ ఉండదు అన్నాడు. అంటే ఏమిటి? పూర్వావస్థ పరావస్థ అని చెప్పాడు. అంటే పుట్టేము అంటేనే పాపాలన్నీ మూట కట్టుకుని వచ్చాం కదా, లేకపోతే పుట్టుకలు ఉంటాయా? కనుక మొదటి నుంచి ఉన్నదేది పాపములే. కనుక ఇది పూర్వావస్థ. ఇవి తొలగించుకుని చేసేవి పుణ్యములు కనుక వాటి పరావస్థ అంటారు. ఎందుకని పరావస్థ ఏంటో పూర్వావస్థ అంటే. ఇలాంటి విషయం మహాభారతంలో ఒక చోట చెప్తూ, రాక్షసులకి పూర్వజులు అని పేరు, అంటే అన్నలటి వాళ్ళు, మొదట వచ్చిన వాళ్ళు అని అర్థం. ఇక్కడ దేవతలు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు, అందుకే రాక్షసుల అన్నయ్యలు దేవతల తమ్ముళ్ళు అని ఎందుకు చెప్పారు అనడానికి నీలకంఠ దీక్షితుడు భాష్యం రాస్తూ అద్భుతంగా చెప్పాడు. ముందు రాక్షసులు వచ్చారని ఎందుకు చెప్పారంటే, ప్రతివాడికి ముందు దుర్గుణాలే ఉంటాయి కదా, సంస్కారముల చేత సాధనల చేత వాడిని తొలగించి సద్గుణాలు తెచ్చుకుంటారు. కానీ మొదట ఉన్నవేవి దుర్గుణాలు, తర్వాత వచ్చినవేవి సద్గుణాలు. దీన్ని బట్టి అర్థం ఏంటి? మొదట ఉన్న వాళ్ళని అన్నలు అన్నారు కదా, కానీ ఆ దుర్గుణాల రాక్షసులని అన్నలు అన్నారయ్యా, వీళ్ళని తమ్ముళ్ళు అన్నారు ఇందువల్ల అని చెప్పారు. అంతే నిజంగా రాక్షసులని వీడు తమ్ముడు అని కాదుట. అలాగే పూర్వావస్థ పరావస్థ. ఇప్పుడు ఏ అవస్థలో ఉన్నాం? నిద్రావస్థలో ఉన్నామంటే లేదు చెప్పచ్చు. అది ఇటుకు కాకుండా అటుకు కాక భ్రష్టావస్థది ఇక్కడ. కానీ పూర్వావస్థ అంటే కలిలో అందరూ పూర్వావస్థలోనే ఉంటారు. కలో పూర్వావస్థ నా భవతి పరా సర్వజగతం. కలిలో ఇక్కడ కాదు అక్కడ కాదు, అన్ని చోట్ల ఉండేదంతా పూర్వావస్థ మాత్రమే. అని యథాసత్యే, సత్యకాలంలో మాత్రం పరిపూర్ణంగా ధర్మమే అక్కడ కనిపిస్తుంటుంది. ఇక్కడ శుభచయ, శుభములై గోచరిస్తుంటాయి. అందుకే కలిలో ఈ పాపములు ఎలా పోగొట్టుకోవాలని చర్చిస్తూ కాలక్షేపం చేయకుండా కాశ్యానికి చేరుకుని అక్కడ చేయవలసినది జిత వివిధ లౌల్యై, వివిధ లౌల్యములు, లౌల్యములు అంటే విషయముల మీద ఉండే మక్కువని జయించి గురునతై, గురువుల వద్ద వినమ్రులై ఉన్నటువంటి స్థితితో ప్రవస్తవ్యం అంటే ఆ విధంగా ఉండాలి కాశీలో. ఎలాగో హరిహర కథాస్వాదన పరై, కనుక లౌల్యములు జయించుట, పెద్దల దగ్గర వినమ్రంగా ఉండుట, హరిహర కథల్ని ఆస్వాదించుట, ఈ మూడింటితో కాశీలో ఉంటే చాలు. అదే కలిలో ఎలా తరిస్తా, మార్గాలన్నీ మూసుకుపోయాయి అనేటువంటి చర్చ అనవసరము అనే విషయాన్ని చెప్తూ, నకాశికాయామజితేంద్రియాణాం సుఖాయ కాశీ హరవాస భూమి. ఒక్క మాట చెప్తున్నాను, జితేంద్రియులు కాని వారికి కాశీ సుఖభూమి కాదు, జితేంద్రియులకి మాత్రమే కాశీ సుఖభూమి సుమ. అందుకే తపోభి ఉగ్రై, ఉగ్రమైన తపస్సులు బయట ఎన్నెన్ని చేసినప్పటికీ కూడా అక్కడ రాదు సుఖము. ఆ తపస్సుల వల్ల సుఖం రాదు.
అని చెప్తూ ఇటువంటి చోట ఉండవలసింది ఆగమాచార గురూపసత్తిభి. కాశీక్షేత్రంలో ఆగమాచారము గురూపసదనము ఈ రెండు చాలా ముఖ్యమన్నాడు ఇక్కడ. ఆగమాచారం అంటే శాస్త్రం చెప్పిన ఆచారములు, గురు ఉపసత్తిభి అంటే గురువు ఉపసదనం అంటే ఆశ్రయించుట, గురువులను ఆశ్రయించడం. ఇది ఎప్పుడు మరువకూడదు. ఇందులో శాస్త్రము గురువు ఈ రెండు ఎప్పుడు కూడా మనం హెచ్చరిస్తూ ఉంటాయండి. లేకపోతే మనం బయట విషయాల వైపు కొంచెం మనసు వెళ్ళిపోతుంది, విన్న విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఒకటి తెలిసిన శాస్త్ర విషయాలు మర్చిపోయే అవకాశం ఉంటుంది. రెండవది సుఖాలు పిలుస్తూ ఉంటే పోతే పోయేలే అని బుద్ధి కూడా పుడుతుంటుంది. ఆ సమయంలో హెచ్చరించేవి రెండు, ఒకటి శాస్త్రవచనం, రెండవది గురువచనం. అందుకే ఆ రెండు చాలా ప్రధానంగా ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్తూ యల్లింగం విశ్వమూర్తేర్భవభయహరణం శోకశోషం విశోకం సేవంతిర్చంతి పశ్యంతి అత విమలజలై పుష్పధూపాదిభిశ్చ స్తోత్రై స్తుత్వా గిరీశం బహువిధ నటనైర్భావయన్నో దినాని సంపూర్ణార్థా కృతార్థా పరమసుకృతినో యాంతి తే శుద్ధమీశం బహువిధ నటనైర్భావయంతో దినాని. ఇక్కడ చేయవలసిన కర్తవ్యాల్లో ప్రధానంగా దివ్యమైన విశ్వేశ్వరలింగాన్ని ఆరాధించాలి. ఆ విశ్వేశ్వరలింగాన్ని ఎలా ఆరాధించాలి అంటే యం లింగం విశ్వమూర్తే, విశ్వమూర్తి యొక్క లింగము కనుక దీన్ని విశ్వేశ్వరలింగం అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు విశ్వ, అయ్యవారు విశ్వేశ్వరుడు. అంటే ఏ విశ్వేశ్వరుడు? విశ్వరూపుడు. ఆయన విశ్వరూపుడే విశ్వేశ్వరుడు. విశ్వం వేరు, విశ్వేశ్వరుడు వేరు కాదు. విశ్వేశ్వరుడే విశ్వరూపుడే ఉన్నాడు. కనుక విశ్వేశ్వరుడిని చూసిన ప్రతిసారి విశ్వమంతా ఎవడో వాడే విశ్వేశ్వరుడు అని తెలియాలి. అది విశ్వమూర్తి అయినటువంటి ఆ విశ్వేశ్వర లింగమును ఆరాధించాలి. ఎందుకంటే అతడు శోకశోషం విశోకం. శోకశోషం, శోకాన్ని మొత్తం పోగొడతాడు. ఆయన శోకరహితుడి ఉంటాడు. అందుకే తాను ఏడ్చేవాడు మన ఏడుపు పోగొట్టలేడు. తాను ఆనంద స్వరూపుడు కనుక మనకు దుఃఖాన్ని పోగొట్టి ఆనందాన్ని ప్రదానం చేస్తున్నాడు. అలాంటి స్వామిని ఎలా చేయాలంటే సేవంతే అర్చంతి పశ్యంతి. అతన్ని సేవిస్తాడు, అర్చిస్తాడు. సేవించుట అంటే ఆశ్రయించుట అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. రెండవది అర్చిస్తాడు, మూడవది పశ్యంతి చూస్తారు వాళ్ళు. విమల జలై పుష్పధూపాధిభిశ్చ, జలములతో పుష్పములతో ధూపములతో దీపములతో స్తోత్రై స్తుత్వా, స్తోత్రములతో స్తోత్రం చేసి బహువిధ నటనై, నాట్యములతో గీతములతో కూడా భగవంతుని ఆరాధన చేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే అర్థం గీతం శ్రావయామి నృత్యం దర్శయామి అంటామే, అలా వివిధమైన సేవలతో స్వామిని ఆరాధించడం కనబడుతుంటుంది ఇక్కడ. ఇలా ఆరాధిస్తే వాళ్ళు సంపూర్ణ అర్థా కృతార్థా, వాళ్ళు అన్నీ పొందిన వారు అవుతూ ఉంటారు. వాళ్ళని పరమ సుకృతులు అంటారు సుమా. అంటే గొప్ప పుణ్యాత్ములు అంటే వారి సుమా. వాళ్ళు యాంతితే శుద్ధమీశం, వాళ్ళు శుద్ధమైన ఈశ్వరుణ్ణి పొందుతారు అని ఈ శ్లోకమంతా కాశీలో శివలింగార్చన వైభవాన్ని వివరించారు. ఆ శివలింగార్చన ఎలా చేయాలో చెప్తూ వివిధమైన పుష్పదీపాలతో పూజించడమే కాకుండా దర్శించిన, కీర్తించిన, స్తుతించిన, ఆయన ఉద్దేశించి నాట్యాదులు చేసిన, ఏ కొద్దిపాటి కైంకర్యం సమర్పించినప్పటికీ వాళ్ళు ధన్యులవుతారు. స్థిత్వా విముక్తే శివదర్శనార్థం కుర్వంతి కుర్వంతి బహూని లోకాః కార్యాణ్యకార్యాణి భవంతి తేషాం తస్మాత్ శివం ప్రత్యహమర్చయేదిహా. కాశీలో ఊరికని కూర్చుని ఏవో పనులు చేస్తుంటే మన అకార్యములే అన్నాడు. అంటే శివారాధన కాకుండా మిగిలినవి ఏవి చేసినా కాశీలో అవి అకార్యములే. అకార్యములు అంటే నిష్ప్రయోజనములు, చెయ్యకూడనివే, అది దీని అర్థం. అదే శివార్చన చేసే కాశీలో ఏవి చెయ్యు, అప్పుడు అవన్నీ సత్కార్యములు అవుతాయి, సుకార్యములు అవుతూ ఉంటాయి. అది కాశీలో అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే అనుదిన శివార్చన. ఇది చాలా ప్రధానమైనది. స్థిత్వా కాశ్యాం విశ్వనాథం త్వదృష్ట్వా సుప్తాస్తే మోహ సంప్రక్త చిత్తాః దృష్టో దేవః సాధయత్యేవ సర్వం తస్మాత్ పశ్యే దేవదేవం మహేశం. కాశీలో విశ్వేశ్వర దర్శనమే ముఖ్యమైనటువంటిది. ఆయన్ని చూడకుండా నిద్రపోవడం అంటే మోహంతో అనుబంధం ఏర్పరచుకోవడమే. విశ్వేశ్వర దర్శనం మాత్రమే ముఖ్యమైన కర్తవ్యంగా చెప్తూ పశ్యతాత సుకృతైక సంశ్రయ బ్రహ్మకాననమిదం పరాత్పరం. చూసావా, ఇది బ్రహ్మకాననము సుమా. కాశీకి ఒక పేరు చెప్తున్నాడు. ఏమిటిది? బ్రహ్మకాననము. కాననం అంటే వనము. బ్రహ్మవనం అనే మాట చాలా విశేషం. చాందోగ్యోపనిషత్తులో బ్రహ్మ తద్వనం అని ఒక మంత్రం ఉంది.
వనము అని బ్రహ్మమునికి పేరుట. ఎందుకు ఆ పేరు పెట్టారు అది కూడా ఆలోచించారు కదా. మళ్ళీ ఇది ఆనందవనం, వనం అనే పేరు ఎందుకు పెట్టారు? ఆ మాటకు వస్తే బృందావనం అని కూడా ఉన్నది, దానికి కూడా అన్వయించుకోవచ్చు. ఇది వనం అని ఎందుకు అన్నారు అంటే వనం అనే మాట వేరు, అరణ్యం అనే మాట వేరు, రెండింటికి చాలా తేడా ఉన్నదండి. అరణ్యం అనే మాటకు నిజానికి అర్థం ఏంటంటే ఏడ్చి మొరబెట్టుకున్న దిక్కు లేని చోటుని అర్థం. ఇక్కడ ఎవడు వచ్చి ఏడ్చుకున్నా ఎవడు పట్టించుకోడు, అలాంటి చోటుని అరణ్యం అనాలి. వనం వేరు, అరణ్యం వేరు. కొంచెం ఆలోచిస్తాము, తోట వేరు, అడవి వేరు కదండి. వనము అంటే మన సుఖం కోసం మనం తయారు చేసుకున్న చోటు అని తెలిసిపోతుంది. వనం అంటే గార్డెన్, అందమైన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, అక్కడక్కడ మంచి కోనేరులు, ఇవన్నీ చేస్తే హాయిగా విహరిస్తాం. వనంలో విహరిస్తే భయమేదు, అరణ్యంలో విహరిస్తే భయం. వనంలో మనకి ఇష్టమైనవి ఉంటాయి, ఏవి లేళ్ళు, చెమల పిల్లులు, వీటినే పెట్టుకుంటాం. కానీ పులులు, సింహాలు తెచ్చి ఆవిడ పెంచుకోడు కదా, అవి అరణ్యాల్లో ఉంటాయి, ఇక్కడ ఆవిడ పెంచడు. కానీ వనం అంటే అర్థం ఏంటి? ఆనందంగా విహరించే చోటు. వనంలో ఏ మూలైనా ఆనందమే, మరొకట్లేదు ఇక్కడ. ఇది అందుకే బ్రహ్మవనమయ్యా అంటే ఆనందం తప్ప మరొకట్లేనిది కనుక బ్రహ్మవనం. బ్రహ్మం అంటే ఆనందం కనుక ఇప్పుడు ఆనందవనం. అంతేకాదు అంటే ఇక్కడ మోక్షం తప్ప మరొకటి దొరకదా, నేను చాలా ఆశ పెట్టుకొచ్చానండి అనుకుంటావా? కాదు, అన్నీ దొరుకుతాయి కాశీలో. ఎందుకంటే అభీష్ట సిద్ధి కూడా ఉండేది కాశీలో. భోగాల్లో కాశీలో ఉన్నంత భోగం ప్రపంచంలో ఎక్కడా లేదు. యుగాల నుంచి కూడా కాశీలో ఉన్నంత వ్యాపార కేంద్రం ఇంకోటి లేదు తెలుసా? భారతదేశంలో కాశీ గొప్ప వాణిజ్య కేంద్రం. అందుకే కాశీని రాజధానిగా ఎవడు పాలించినప్పటికీ కూడా ఈ సంపదతో హాయిగా ఉండేవారు వాళ్ళు. పక్కన ఎన్ని రాజ్యాలున్నా వాళ్ళు కాశీ మీద ఆధారపడేవారు. అప్పటి నుంచి వాణిజ్య కేంద్రం. అంటే మొదటి నుంచి కాశీ ఒక తపోభూమిలో ఉండేది అనుకోవద్దు, మహానగరం కాశీ. అదే మోక్ష నగరాల్లో ఒకటి కాశీ అంటామంటే అప్పటికే నగరం. నగరం అంటేనే నానా గోళ ఉన్నది అని అర్థం ఇక్కడ కదా. అదే కానీ మామూలు కొన్ని క్షేత్రాలు ఉంటాయి, కేవలం దేవుడి తప్పే ఉండవు, అక్కడ నదులు ఉంటాయి, పూజ చేసుకొస్తాం అంతే. కానీ కాశీ అలా కాదు, కుటుంబాలు ఉంటాయి, సంసారాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, గానా భజనాలు ఉంటాయి, కళలు ఉంటాయి, అవునా లేదా? అన్నీ ఉంటాయి. అందుకే నగరం ఇది. అయినప్పటికీ కూడా ఇది అన్నీ ఇస్తూ మోక్షం కొడిస్తుంది, అది గొప్ప విషయం. ఇన్ని ఉంచుకున్నది మోక్షం ఇస్తుందా అండి? అందుకే అబ్బా ఈ సిటీల్లో ఉండలేకపోతాను, ఎక్కడికి అడవికైనా ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది. కానీ ప్రశాంతంగా లేని నగరం ప్రశాంతతనిచ్చే నగరం అండి ఇది ఇక్కడ, అది గొప్ప విషయం. అందుకే నగరానికి ఉండవలసిన సర్వలక్షణాలు ఉన్నాయి. అందులో అధునాతన నగరానికి ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడేంటి ఇలాంటి యుగాలు ఎన్ని చూసిందో కాశీ. మనకంటే అబ్బే ఏంటండి ఈ కలియుగం అంటే, ఇలాంటి కలియుగాలు బోల్డ్ చూశానట్టు, కృతయుగాలు చూశానట్టు, ఇన్ని మార్పులు చూసింది కాశీ కనుక ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అందుకే ఆనందకాననమపి ప్రవదంతి దేవా, దీనిని ఆనందకాననము అని దేవతలు అంటారు. అసలు దీని పేరు బ్రహ్మకాననం, గుర్తుపెట్టుకోండి. అసలు పేరు బ్రహ్మకాననము. తారితైక భువనం భువంగతం, తారితైక భువనం భువంగతం. ఇది భువంగతం, భూమికి వచ్చిన మోక్ష స్వరూపము. మోక్షమునివ్వడానికై మోక్షమే దిగి వచ్చింది కిందకి. అందుకే ఇది భువంగతం, భూమికి చేరుకున్నది. అందుకే భూధరార్చిత సురాసురార్చితం. భూమిని పోషించేవాళ్ళు దీన్ని ఆరాధిస్తారు, అంటే భూపాలకులు దీన్ని పూజిస్తారు, దేవతలు దీన్నే పూజిస్తారు, అసురులు దీన్ని పూజిస్తారు. అలాంటి బ్రహ్మకాననమని పేరు దీనికి. కానీ లోక వ్యవహారంలో ఆనందకాననమితి ప్రవదంతి దేవాహ, దేవతలు దీన్ని ఆనందకాననం అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు. దేవతలు ఎందుకంటారంటే మనం చూడలేదు, వాడు చూడగలరు కనుక. మనకు మామూలుగా భవనాలు, తపాసులు ఏవో కనబడతాయి, వాళ్ళకైతే దీని అసలు స్వరూపం ఆనందం అని గోచరిస్తుంది. వాళ్ళకి దృష్టి వేరు కదా, అందుకు వాళ్ళు ఆనందకాననం అంటారు. ధర్మాక్షకాననమితి ప్రవదంతి విప్రాహ. విప్రాహ అంటే వేదాది జ్ఞానము కలిగినటువంటి వారు దీన్ని ధర్మకాననం అంటారు. ఇక్కడ ధర్మాక్షకాననమితి ప్రవదంతి విప్రాహ, దీన్ని ధర్మకాననము అని అంటారు ఎవరు? విప్రులు. చూసారు ఎవరేమంటారు? అర్థార్థకాననమపి ప్రవదంతి లోకాహ. ఈ లోక ప్రయోజనాలే ప్రధానమని తిరిగే వాళ్ళు ఉంటారే, ఎక్కడికి వెళ్ళిన వ్యాపార వాసనలు పోవు, ఇది అంతా ఉంటుంది, ఇది క్వాలిటీ అంతా, ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఎక్కడ కాశీకి తీసుకెళ్ళిన విశ్వేశ్వరుడు కనబడ్డా నువ్వు వేసుకున్న ఆభరణాలు క్వాలిటీ అని అడుగుతారు. ఇక్కడ ఉంటే వాళ్ళ సంస్కారాలు అలా ఉంటే ఏం చేస్తాం? అలాంటి వాళ్ళకి ఇది అర్థకారణము. కానీ ఎవరికి ఉంటో చెప్పండి, దేవతలకి ఆనందకారణము, విప్రులకి ధర్మకారణము, లోకాహ లౌకికులైనటువంటి వారికి అంటే విషయ దృష్టి కలవారికి అని అర్థం. ఇక్కడ అంటే లోకంలో ఉన్నవారంటే అందరూ లోకంలోనే ఉన్నారు, కానీ విషయ దృష్టి కలవారికి ఇది అర్థకాననము.
కామారికాననమితి ప్రతికృత కామాహ. అద్భుతం. కామం జయించిన వారికి ఇది కామారికాననము అన్నారు. ఏమి అందమైన మాట ఇక్కడ వరకు మనకు ధర్మం అర్థం చెప్పాడంటే మూడోది రెడీగా ఉంటాం. ఏం చెప్తాడు? కామకాననం అని చెప్పాలి కదా. అర్థకాననం ఇదే, ధర్మకాననం ఇదే, ఆనందకాననం ఇదే. మరి కామకాననం చెప్పాలా? అదే చెప్పలేదు ఇక్కడ. అది గొప్ప విషయం. ఇక్కడ కామారి కాననము అన్నాడు. ఇక్కడ కామారి అంటే ఎవరు? ఎంతమంది చెప్పగలరో చూస్తాను. ఇంతమందేనా? నాకు చివరి వరకు ఉన్నారు జనం. అంటే సరిగ్గా వింటున్న వాళ్ళందరూ నాకు తెలియదు. కామారి అంటే ఎవరు? శివుడు. అర్థమైంది కదా. అంటే కాముడైన మన్మధుడిని తగలబెట్టేసిన వాడు కనుక కామకాననము కూడా కామారి కాననము అన్నాడు. కామాన్ని తగలబెట్టిన శివుడి యొక్క వనం ఇది. ఇక్కడ ఆనందం ఇక్కడ ఆయన విహరిస్తున్నాడు. ఇక్కడ మరి కామకారణం చెప్పలేదు కదండి. అంటే కోరికలు తీరవా? అది ఎక్కడుంటుందంటే శాస్త్ర ప్రకారం అర్థకానంలో కలిసిపోయి ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ ధర్మ అర్థ కామ మోక్షములనే దానిలో అర్థకామాలు కలిపి ఒకటి, అది చూడగలగాలి ఇక్కడ. అందుకే అర్థము అంటే లౌకిక దృష్టి ప్రయోజనం అన్నాం. ఆ కోరికతోనే ఉంటుంది కదా ఇది. కానీ అర్థం కామం నిజానికి వేరు కాదు. అందుకే కొందరికి అర్థమే కామం, కొందరికి కామమే అర్థం. అందుకే అర్థకాననం అన్నాడు, కామారి కాననం అన్నాడు చివరికి. అంటే దీని పేరు శివకాననము అని అర్థం. కామారి కారణం అంటే శివకాననం. ఎందుకు శివకాననం? శివుడు విహరిస్తుంటాడు కనుక. శివుడు ఇల్లు కదా కనుక ఇది కామారి కాననము, అర్థకాననము, ధర్మకాననము, ఆనందకానము. దేవతలకి ఆనందకాననము, విప్రులకి ధర్మకాననము, అదేవిధంగా లౌకికులకి అర్థకాననము. ఎవరైతే వినివృత్త కామాహ, ఎవరు కామాన్ని జయించారో వారికి ఇది కామారి కాననము అన్నాడు. అంటే కోరికల్ని జయించిన వారికి ఇది శివుడి వనం అని తెలుస్తుంది. అంటే ఇది శివుడి వనం అనే అనుభూతి నీకు ఎప్పుడు వచ్చింది? నువ్వు కోరికలు జయిస్తే. అంటే కోరికలు జయించితే కానీ శివుడు అనుభూతికి రాడు అని దీని యొక్క విషయం అండి. ఎందుకంటే కామం ఉన్నంతసేపు కామారు ఎక్కడొస్తాడు? కానీ వాటిని జయించిన వారికి ఆయన తెలుస్తాడు అని చెప్తున్నారు. అందుకే విశ్రాంతిం ప్రాప్య యత్ర వ్రజతి పరసుఖం మూల విశ్రాంతి రూపం విశ్రాంతా సాధవో ఏ శ్రమధన ఖచితా వ్యగ్రతాం సంచజంతి. అసలు జీవితం ఎప్పుడు అవిశ్రాంతం. అవిశ్రాంతం అంటే విశ్రాంతి లేనిదే. ఎప్పుడు దేనికో దానికి శ్రమ. అవునా లేదా అండి? శరీరం శ్రమ పడ్డం, మనసు శ్రమ పడ్డం, ఎన్ని ఆలోచనలు, ఎన్ని తాపత్రయాలు, వీటన్నిటిని ఇలాంటి శ్రమ పోయి అని సేద తీరడం అనేది ఎప్పుడూ దొరకదు. పొద్దుటి నుంచి పని చేశాక తర్వాత ఏసీలు కూర్చొని కాసేపు విశ్రాంతి అన్న, అది కాసేపే, అది భ్రాంతి. ఆ సమయంలో కొంచెం విశ్రాంతి ఉండదు. కానీ విశ్రాంతి అనే మాటకి సరైన చోటు ఏది అంటే కాశీయే. శ్రమధన ఖచిత వ్యగ్రత. శ్రమధన ఖచిత వ్యగ్రత. శ్రమము ధనము వీటితో నిరంతరం కొట్టుకుపోతున్న మనస్సు నిజంగా విశ్రాంతి పొందే చోటు ఇది గనకనే సాధువులు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అటువంటిది ఇది అని చెప్తూ, ఇలాంటి కాననములకు రాకుండా అరణ్యాల్లో తిరుగుతారేంటయ్యా మీరు అన్నాడు. అదేమిటి? విషయారణ్య సంచారం వద్దు. కనుక విషయ అరణ్యములు విడిచిపెట్టి బ్రహ్మవనమునకు రావయ్యా. ఇవి తప్ప మిగిలినవన్నీ అరణ్యమే. నిత్యం తిరిగేది భవారణ్యం అని పేరు పెట్టింది భాగవతం దీనికి. దానికి కొన్ని అధ్యాయాలే చెప్పింది. సంసారం అనే అరణ్యం. ఇక్కడ చిక్కుకుపడిపోతే కొన్ని చోట్ల తోవ తెలియదు, పోనీ వెలుగు కూడా రాదు. దట్టమైన చెట్లుంటే సూర్యకాంతి రానట్టు జ్ఞానకాంతి కూడా సోకని భవారణ్యం ఉంది. ఎప్పుడు ఏ జంతువు మీద పడుతుందో తెలియదు. దానికి తోడు మధ్యలో బందిపోటు దొంగలు కూడా కాపు కాచుకుంటూ ఉంటారు. కనుక ఈ భవారణ్య లక్షణాలన్నీ ఉన్నాయి అక్కడ. ఇది అరణ్యం కాదు, అది భవారణ్యం. ఇది శివవనం. శివారణ్యం అనకూడదు మళ్ళీ ఇక్కడ. కనుక శివవనం ఇది, ఆనందవనం ఇది, బ్రహ్మవనం ఇది, అర్థవనం ఇది, ఇది కామారి వనం ఇది, ఇది ధర్మవనం ఇది అంటూ అందమైన విషయములు చాలా చెప్తూ, ఇలాంటి చోట చేయవలసి శుద్ధ కార్యాన్ని కుర్యు. మాటికి శుద్ధ కార్యములు చేయి, పాపమునందు రతి తగ్గించుకో. పాపే రతించ సునివార్య మనస్సమాధవు ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథ. ఎక్కడ విన్నట్టుందా? చాలా ప్రసిద్ధి విశ్వనాథాష్టకంలో మనకు కనబడుతున్నది. అందులో చాలా చక్కగా చెప్పాడు. పాపే రతించ సునివార్య, పాపమునందు ఆసక్తిని బాగా నిగ్రహించి మనస్సమాధవు ఆదాయ, మనస్సును సమాధి ఎందు తీసుకువచ్చి, అటువంటి వాడు హృద్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వ్యాస భగవానుడు ఆ విశ్వనాథాష్టకంలో మొత్తం నోటుకొచ్చండి. ఇది రావాలండి అసలు. అవునా లేదా? ఆ శ్లోకం ఎంత రమ్యమైన శ్లోకం. మొత్తం అష్టకంలో
సాధనకు సంబంధించి అంశం ఎలా అయితే విశ్వేశ్వరుని చూడొచ్చు. ఎక్కడ చూడొచ్చు? హృత్కమల మధ్యగతం పరేశం అని చెప్తూ విధి నిషేధపరా మరొక్క రహస్యం చెప్తున్నాను. సాధారణంగా వనంలో అందం ఏంటో తెలుసా? అందమైన పక్షులు గురించి గొప్ప మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇందాక మన పక్షుల గురించి చెప్పుకున్నాం. పక్షులు అరణ్యంలో ఉండే పశువులు. ఇక్కడ ఈ పశువులకి జంతువులకి భయాల్లో, ఎందుకంటే క్రూర మృగాల్లో నేను ఇక్కడ అన్ని సాధు మృగాలే సంచరిస్తున్నాయి. అంటే లేళ్ళు, కుందేళ్ళు అందమైనవి అలా కనిపించి వెళ్ళిపోతుంటే అందమైనవి. అలాంటున్న వనం చాలా బాగుంటుంది, అంతే కదా. అదే కానీ భయంకరమైన పులులు మొదలై ఉన్నాయనుకోండి, వీటికి కూడా ప్రమాదం, తోడేళ్ళు వాటన్నిటి వల్ల. అలాంటివి లేవుటి ఈ వనంలో. అన్నీ అలాంటివి. అంటే బ్రహ్మానందే కాననే సద్వసంతే పక్షివ్యాజా సన్మృగాశ్చాపి చాన్యే కేచిత్ దేవా కేపి శుద్ధా మునీంద్రా దేవర్షీణాం ఏపి భక్తా భవంతి. ఈ కాశీక్షేత్రంలో దేవతలు, కొందరు మునీంద్రులు, కొందరు దేవర్షులు, కొందరు మహాయోగ స్థితికి చెందిన భక్తులు కూడాను ఈ బ్రహ్మానందం అనే వనంలో పక్షుల్లాగా, జంతువుల్లాగా విహరిస్తుంటారు. సుమా అన్నాడు. ఇక్కడ చూడండి, మంచి అందమైన వనానికి వెళ్తే కిలకిలా రావాలి, పొద్దున్న వస్తుంటే ఎంత బాగుంటుంది. అలా వెళుతున్నప్పుడు ఈ చెట్టు కొమ్మ మీద పక్షులు 4 కనబడగడ మన ఒళ్ళు పులకించిపోతుంది కదా. అలా తిరుగుతుంటారట పక్షుల్లాగా, జంతువుల్లాగా దేవతలు, సిద్ధ పురుషులు. ఎక్కడ? ఈ బ్రహ్మవనంలో. బ్రహ్మానందే కాననే, బ్రహ్మానంద కాలంలో తిరుగుతుంటారు. అంటే దేవతలు ఆ రూపాలు ఎందుకు తీసుకుంటారయ్యా అంటే చెప్తున్నాడు. విధి నిషేధ పరామనుజా సదా విధి నిషేధ కృత సుఖవర్జితా విధి నిషేధ భియా మృగపక్షిణో నకలు కర్మ ధియా సుఖ భూరియం. ఒక రహస్య శ్లోకం. కాశీ రహస్య గ్రంథంలో ఎన్ని శ్లోకాలు రసవత్తరంగా ఉంటాయో. సమయం భయం చేత కొన్ని మనం చెప్పుకుంటున్నాం, అది కూడా కొన్ని రసవత్తమమైనవి ఎంచుకుంటాం. ఈ శ్లోకంలో ఎంతో లోతైన అంశం అని చెప్పారు. ఇన్ని ధరించారు కదా, మనుష్య శరీరం ఎందుకు ధరించరు అంటే మనుష్య శరీరం విధి నిషేధాత్మకమైనది, అందుకు తెలుసుకోవాలన్నాడు కూడా. విధి నిషేధములు అంటే విధి అంటే ఇది చెయ్యాలి, నిషేధం అంటే చెయ్యకూడదు. ఈ విధంగా ప్రవర్తిస్తేనే మనుష్య శరీరం. అంటే మనుష్య శరీరం వచ్చిందా విధి నిషేధాలు చేయవలసిందే, తప్పించుకోవడానికి వీలు లేదు. నేను దేవతను కదండి, దేవతే కావచ్చు, మనుష్య శరీరం ధరించేవి కనుక విధి నిషేధాలు పాటించాల్సిందే. భగవంతుడైనా సరే మనుష్య రూపం ధరిస్తే పాటించాడా లేదా? విధి నిషేధాలు రెండూ పాటించాడు. తానే స్వయంగా చెప్పుకున్నాడు, నాకు నిజానికి ఏమీ లేనప్పటికీ నేను చేస్తానన్నాడు. ఎందుకు చేస్తాను? మనుష్య శరీరం ధరించాను కనుక. అయితే విధి నిషేధాలు చేస్తే కర్మలు అయిపోతాయి. కర్మలు చేస్తే తప్పకుండా వాటి యొక్క ఫలితం అనుభవిస్తుంది, మళ్ళీ జన్మలు వస్తాయి. ఎందుకు ఈ గోల? అందుకే మానవ శరీరమే ధరించకుండా అయిగా పక్షుల్లో, జంతువుల్లో తిరిగి వెళ్ళిపోదామని వస్తాడు. వాడికి తెలుసుకోవాల్సింది. అందుకే కాశీలో అలా వెళ్ళిపోయే ఏ పక్షి ఏ దేవతో తెలియదు, నమస్కారం చేసుకున్నాడు. ఇక్కడ నువ్వు కూర్చుని జపం చేసుకుంటుంటే పక్కన వచ్చి పలకరించే రెపరబల రెక్కల రెపరబలాల్చే పక్షి భగవత్ స్వరూపం తెలుసుకున్నాడు. అంటూ ఇంకో మాట అంటాడు, ఈ పక్షులు కిలకలా రావాలి ఏమిటయ్యా అంటే విశ్వనాథ స్థుతులు మరొకటి కావు తెలుసుకోవాలి. వాటి కంఠము నుంచి వచ్చే రావములన్నీ కూడా విశ్వనాథ స్తవములే. అందుకే శైవ సౌర హరిదాస దాస విన్ శైవ శౌరి హరిదాస వీళ్ళందరూ కూడా శక్తి దాసభి, శక్తిదాసులు. వీళ్ళ అందరూ కూడాను కాశీని ఆశ్రయించు స్వస్వదేవ పరిసేవితార్థిభి, వారి వారి దేవతలను ఆరాధిస్తూ సాధితాఖిల ఫలై నిషేవితం, అన్ని సాధనల ఫలాన్ని పొందుతుంటారు కనుక వారి వారి ఇష్టదేవతముగా పరమాత్మని ఆరాధన చేస్తూ కాశీలో ధన్యులు కావాలి అని తాత్పర్యంగా చెప్తూ తతప్రదేశాంతరమాసాద. విన్నావు కదా నాయన, ఇంతవరకు మనం మణికర్ణికా తీరంలో కమలేశ్వరుడు ఆలయం దగ్గర 21 ఏళ్ళు గడిపాం. నా కర్మక్షయం కోసం ఇక్కడికి వచ్చాను. ప్రాశ్చిత్త కర్మ అయిపోయింది, మరొక చోటుకు వెళదాం పద, వసతి అక్కడ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి అక్కడి నుంచి ఒక వనం నుంచి మరో వనంలోకి వెళ్ళారట. అంటే కాశీలో అనేక వనములు ఉన్నాయి. ఆ వనముల పేర్లలో ఒకటి బృందావనం కూడా ఉంది, అది విశేషం. అనేక వనములు ఉన్నాయి. వనము అని ఎందుకన్నారు? ఇందాక చెప్పుకున్న ఆనంద స్వరూపాన్ని వనం అంటారు. కాశీ మొత్తం కలిపి బ్రహ్మవనం అయితే ఇందులో అనేక వనములు ఉన్నాయి. బిల్వవనం అని ఒకటి ఉన్నది, అందులో ఒకటి. అదే ప్రస్తుతం భేల్పురా అని పిలుస్తున్నాం. బిల్వృక్షాలను తీసేసి మేడలు కట్టేసి భేల్పురా అని పేరు పెట్టారు. ఇలా ఎన్ని పోయాయో. హరికేశవనం అని ఒకటి ఉన్నది, అది మొత్తం కొట్టేశారు. అది జంగంవాడి మఠం, సోనార్పుర ప్రాంతాలు, అది హరికేశవనం. ఇలాంటి ఎన్ని వనాలు. ఇప్పుడు ఇంకా వనాలు ఉండేవి
ఇప్పుడు జనారణ్యాలే పెరిగాయి. అయితే ఒకటి, ఎన్ని పెరిగినా కాశీ యొక్క సూక్ష్మశక్తి ఉంటుంది కనుక మన వనములను భావన చేసుకోవచ్చు. అలాంటి వనములు, వీడు ఒక వనంలోకి వెళ్ళారు. అక్కడ సరోవరైర్మండితం అప్రమేయం, అక్కడ మంచి సరోవరములు ఉన్నాయట. అలాంటి చోటుకు వెళ్ళారు. అది చూస్తుంటే కైలాస వైకుంఠ సురాలయాధికాత్, కైలాస వైకుంఠాది లోకములు కూడా దిక్ అనిపించేటట్టున్నాయి. దిక్ అంటే అవేం పనికి వస్తాయి అనిపించేటంత అందమైన వనము, అక్కడ సరస్సులు. అలాంటి చోటకు వెళ్ళి అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా స్థిరపడిపోయారు. అంతేకాదు, నాయన నువ్వు విద్యలన్నీ నేర్చుకున్నావు, నీకు ఉపదేశం కూడా చేశాను, కాశీ వచ్చావు, ఇంకా నీ విద్యలన్నీ ఎప్పుడూ అయిపోయాయి, నువ్వు నైష్ఠికంగా ఉండిపోయావు, స్నాతకం చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తావా అన్నాడు. ఇంత విన్నాక మళ్ళీ పడతానా గృహస్థాశ్రమంలో స్వామి, అందుకే మిమ్మల్ని కాశీని విడిచిపెట్టకుండా ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. హంసాశ్చకోరాశ్చటకా బకాశుకా లూకా సమూకా ఇవ శుష్కవాదే నాదై సదానందమయై సనాతని నిరూపయంతః సురుతై సదాశివం. కాశీలో ప్రతి పక్షి కూత శివుని నిరూపిస్తూ ఉంటుంది. తెలుసుకో, ఇక్కడ శివుని తెలియజేస్తుంటుంది. పక్షులు అంటే పేరు సరిగ్గా చెప్పాడు. బక, సుక, ఉలూక. ఉలూక అంటే గుడ్ల గొబ్బలు, బకములు, కొంగలు, సుఖములు, ఇలా ఎన్నెన్నో పక్షుల పేర్లు చెప్పారు. ఇవన్నీ కూడా చెప్తుంటాయి. మొత్తానికి శివుడు దయలేనిది కాశీలో ఉండలేరు. కాశీని ఆశ్రయిస్తే శివుని దయ లభిస్తుందయ్యా. ఏ కాశ్యాం ప్రభజంతి డుండి గణపం. కాశీలో మరికొన్ని విశేషాలు, ఇంతవరకు శివార్చన విశేషం చెప్పారు. అలాగే కాశీలో పట్టుకోవలసిన దేవతలు చెప్తున్నాడు. ఇవి శ్రద్ధగా వినడం వల్ల, విన్న తర్వాత పట్టుకుంటాం కాదు, వింటూ ఉంటేనే పట్టుకున్న అనుభూతి కలిగిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఏ కాశ్యాం ప్రభజంతి డుంఠి గణపం సర్వాధి విఘ్నాపహం తేషాం డుంఠి సమస్త శాస్త్ర విహితాం భోగాన్ ప్రయచ్చత్యహో. ఏ నానావిధ మోదకై సుముధురై విప్రాన్ సుపూజ్యాదరాత్ స్తుత్వా మోదకదాస్తయేవ సుఖినః కాశ్యామవశ్యం జనాః. డుంఠి గణపతికి సంబంధించి కొన్ని శ్లోకములు, అందులో ఒకటి రెండు మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుంటున్నాం. కాశీలో ఎవడు డుంఠి గణపం ప్రభజంతి అంటేనే బాగా కొలుచుకుంటాడో వాడికి ఆదివ్యాధులు విఘ్నములు కూడా తొలగిస్తాడు ఆయన. అంతేకాదు, అటువంటి స్వామి శాస్త్రవిహితమైన సుఖాలు ఇస్తాడు. అంటే కాశీలో వాడు కష్టపడి బ్రతకనక్కర్లేదు. ఏదో మోక్షం వస్తుంది కనుక అంతవరకు ఏదో కష్టపడి బ్రతికేద్దామని కాకుండా కాశీలో సుఖంగా బ్రతుకుతాం, తెలుసుకోండి. కనుక కాశీలో మరణిస్తే మోక్షం కాదు, కాశీలో బ్రతకడమే ఆనందం, తెలుసుకోవాలి. కాశీలో ఎప్పుడు పోతే ఆనందం వస్తుంది కాకుండా కాశీలో ప్రతి క్షణం ఆనందమే. అంటే కాశీలో నివసించేవారు ప్రతి క్షణం ఉండే ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు ఇక్కడ. అయితే ఆ ఆనందానికి అవరోధములుగా ఏవో మన పురాకృతములు ఏవైనా ఉంటే ఈ డుంఠి గణపతిని ఆరాధన చేసినట్లయితే అవి తొలగిస్తాడు. కాశీలో ఉండడమే చాలనిపించాడంత ఆనందాన్ని ప్రదానం చేస్తాడు. ఆయనకు మోదకములు నివేదన చేస్తూ ఆయనకు అర్పణ బుద్ధితో విప్రుడికి మోదకములు ఇచ్చినట్లయితే డుంఠి గణపతి సంతోషిస్తాడు. అవశ్యం, తప్పనిసరిగా. డుంఠిరాజ ప్రియపుత్రో, ఎవడనుకున్నా డుంఠిరాజు ప్రియపుత్రో భవాన్యా శంకరస్యచ. ఆ భవానీ శంకరుల ప్రియపుత్రుడు డుంఠి గణపతి. తస్య పూజన మాత్రేణ, ఆయన పూజిస్తే త్రయేపి వరదా సదా. ఒక్క డుంఠి గణపతిని పూజిస్తే ముగ్గురు సంతోషించి వరములు ఇస్తారట. ఇదేదో బాగుంది. ముగ్గురిని పూజిస్తే కదా, ఒక్క డుంఠి గణపతిని పూజిస్తే త్రయేపి, ముగ్గురు వరములు ఇస్తారయ్యా. అది గొప్పతనం. గణేశ సర్వదేవానాం ఆదౌ పూజ్య సదైవ హి సర్వైరపి మహావిఘ్ననాశకోన్యత్ర కింత్విహ. అన్ని విఘ్నములు తొలగించేవాడు. మనం ఏదో విఘ్ననాశకుడు అంటాం కానీ చిన్న మాట కాదండి అది. ఎందుకంటే విఘ్నాలు తొలగిపోతే ఇంకేం కావాలి? దీపం నేను ముందు చీకటి పోగొడతాను, తర్వాత వెలుగునిస్తానంటుంది. అవునా, నిజమా? చీకటి పోగొట్టడం అంటేనే వెలుగు ఇవ్వడం, కానీ విఘ్నాలు తొలగించడమే ఆనందం ఇవ్వడం, మరొకటి కాదన్నాడు. ఎందుకంటే విపత్ఖండనకారకం నమామి విఘ్ననాయకం అంది శాస్త్రం. ఇక్కడ విఘ్నాలు అనే పదం ఒక్కడ అర్థం చేసుకుంటే విఘ్నాలు తొలగితే చాలు అంటామండి. ఇక్కడ అజ్ఞానం తొలగితే చాలు. అజ్ఞానం అనేది వివేకవంతుడికి అది విఘ్నం. వివేకం లేనివాడికి అజ్ఞానం అనేది తెలియదు, పర్వాలేదు, బాధ లేదు, అది విఘ్నమే అనుకోడు. కానీ నేను తలపెట్టిన పని ఏది అయిపోతే అదే చాలు అనుకుంటాడు. అదేనా విఘ్నం అంటే? అసలు అడుగడుగున ముక్తి పొందే వరకు ఎన్ని విఘ్నాలండి. ముక్తి పొందడం అంత తేలిక. ఒక నున్నని ఇనుపస్తంభం మీద నూనె రాసుకుని పైకి వెళ్ళాలని ఎక్కడం ఎలాంటిదో ముక్తి పొందడానికి ప్రయత్నించడం అలాంటిదే అన్నాడు. అంటే ఏమిటి? ఎక్కుతూ ఉంటాం, జారుతూ ఉంటాం, అదే విఘ్నం అంటే.
ఆయన పట్టుకున్నావా, నువ్వు గట్టిగా స్తంభం ఎక్కాలని ప్రయత్నిస్తున్నా తొండం పట్టి పైకి లెగిస్తాడు మహానుభావుడు తెలుసుకున్నాడు. అందుకే ఏ విధంగా ఆలోచించినా ఎవడి స్థాయిలో వాడి విఘ్నాలు ఉంటూనే ఉంటాయి. అన్ని విఘ్నాలు తొలగించి సుఖంగా ఉండేటట్టు చేసేవాడెవడో వాడు గణపతి. అందుకే ఇప్పుడు చెప్పే వాళ్ళని విడిచిపెట్టకూడదు కాశీలో. అదేవిధంగా ఏకాశ్యాం ప్రవసంతి శంకర పరాహ విష్ణు సమారాధకా. కాశీలో శంకరుల పరులై విష్ణువుని ఆరాధిస్తూ ఉన్నటువంటి వారు వీరు భద్రాన్ని పొందుతూ ఉంటారు సుమా. అందుకే శ్రీ భవానీ జనా భవానీదేవిని ఆరాధించేవారు. అదేవిధంగా అర్క సేవకా సూర్యారాధన చేసేటువంటి వారు. అన్నిటికంటే కాశీలో మర్చిపోకూడని మరికొన్ని ఉన్నాయి కాశీలో ఉన్న వాళ్ళకి. ఏ కాలరాజం కలికాల భీషణం హ్యారాధయంతో వటకాజ్య భక్తై భజంతి కాశ్యాం అపవర్గహేతోస్తయేవ కాశ్యాం అపవర్గభాజ. అపవర్గహేతువైన వాడు కూడా ఉన్నాడు ఇక్కడ. అతడు కాలరాజు. అతడు మంచి పేరు పెట్టారు. ఏ కాలరాజం అన్నాడు ఇక్కడ. కాలరాజు అంటే కాలభైరవుడు. మన భైరవ అనే శబ్దం పలికిన కాలస్వరూపుడే భైరవుడు, అది తెలుసుకోవాలి. ఇక్కడ కాలమే భైరవుడు, మరొకటి కాదు. ఎందుకంటే కాశీలో ఉన్నంత కాలం బాగుండాలి కదా, అంతే కదా. ఏ కాలంలో మోక్షం రావాలో ఆ కాలంలో మోక్షం రావాలి కదా. అంటే కాలం అని ఒకటి ఉంది కదా, కాలమే కాలభైరవుడు, మరొకటి తెలుసుకోండి. నువ్వు చేస్తున్న ప్రతిదీ గమనించేది కాలమే, మరొకటి కాదు. నువ్వేం చేస్తున్నావో కాలానికి తెలుసు. నువ్వు మర్చిపోవచ్చు, కాలం మర్చిపోదు, దాచిపెడుతుంది ప్రతిదీ కూడా. అందుకే కాలం ఒక పెద్ద వాచింగ్ డాగ్. అందుకే కాలభైరవుడు అనే మాట సరిగ్గా సరిపోయిందండి. గట్టిగా ఆలోచిస్తే కాలం అంత భయంకరమైనది మరొకట్లేదు. అవునా లేదా? నాకు ఎప్పుడు అనిపించలేదంటే నువ్వు ఆలోచించలేదు అంతే. ఆలోచిస్తే కాలం కంటే భయంకరమైనది మరొకట్లేదు. ఏది ఎంతకాలం ఇవాళ తిరిగేస్తున్నావు, ఎప్పటికేమవుతుందో అదే కాలం అంటే. కాలం ఎంత అనంతం. అందుకే కాలం గురించి ఆలోచిస్తే భయమే. అనంతకాల స్వరూపం అండి. ఒక్కసారి ఒక చిన్న ప్రాణి మహాసముద్రాన్ని చూస్తే అలా భయపడుతుందో, కాలం గురించి ఆలోచిస్తే అలా భయం కలుగుతుంది. అందుకే పరమ భీషణంగా కనబడుతున్నట్టే కాలం యొక్క లక్షణం అది. ఏం చేస్తాం? అయితే ఎవడు పుణ్యాలు చేస్తాడు, ఈశ్వరుని ఆశ్రయిస్తాడో వాడు కాలం భయపట్టదు. ఎందుకంటే పుణ్యాలకు ఫలం, ఈశ్వరార్చనకు ఫలం కాలమే ఇస్తుంది. అప్పుడు ఆనందంగానే ఉంటుంది కదా. పాపాలకు ఫలం ఇచ్చేటప్పుడు కాలం కోపంగా ఉంటుంది. ఎప్పుడు దుఃఖం అనుభవిస్తున్నాడు అనుకోండి, సుఖంగా ఎప్పుడు దుఃఖం అనుభవించడు. అనుభవిస్తే దుఃఖం అలా అవుతుంది ఇక్కడ. అంటే కాలం వల్ల వచ్చే దుఃఖానుభవం భయంకరంగా ఉందా లేదా, సుఖానుభవం హాయిగా ఉందా లేదా? ఇప్పుడు కాలం రెండు రూపాలుతుంది కదా. కనుక ఎవడు కాశీని ఆశ్రయించి కాల రాజుని పట్టుకుంటాడో వాడికి ఆయన సౌమ్యమే. అందుకే భీమశాసన మతి క్రూరం భీతినాశకమతి దయాళు, రెండు ఆయన స్వరూపమే. అందుకే అటువంటి కాలభైరస్వామిని, కాలరాజుని ఆరాధించాలి. ఇప్పుడు ఈ మాట అనుకోవడమే చాలు, తత్వ వివేచన చేశాను ఇక్కడ. అంతేకాదు మహానాదస్వరూపుడు ఆయన. భీషణ రవమే భైరవం. భనర రమణ వమనాదిభిరఖిలం భువనం కలయసి భో స్వామిన్ అన్నారు ఇక్కడ. కలనము అంటే సమకూర్చుట అన్నీ. కలనం అంటే అక్కడ ఉన్నవి ఇక్కడ ఉన్నవి ఒక దగ్గర తేవడం. మన సంకలనం అంటూ ఉంటాం కదండి. అన్నీ ఒక దగ్గర సమకూర్చి సంకలనం అంటూ ఉంటాయి ఇక్కడ. కలనము సమ్మనేది ఉపసర్గ. కలనం అంటే ఒక దగ్గరికి చేర్చుట. కాలం కంటే సంకలనం చేసేది ఏదీ లేదు. నువ్వెప్పుడో ఏదో కర్మ చేసావు, నువ్వే మర్చిపోయావు, దాన్ని ఇప్పుడు ఫలంతో కలుపుతుంది ఇక్కడ. అలా గుర్తుపెట్టుకుని అటు ఇటు కలిపేది కాలం కనుక కలనము చేయునది కాలము అన్నాడు ఇక్కడ. ఇది కాల శబ్దానికి అర్థం ఇక్కడ. ఎలా కలనము చేస్తారంటే ఎప్పుడు సృష్టి జరగాలి, ఎప్పుడు స్థితి జరగాలి, ఎప్పుడు లయం జరగాలి చూసుకుంటూ అవన్నీ సమకూర్చేవాడు కనుక భరణ రమణ వమన. భరణము అంటే పోషించుట, రమణము ఆనందింపజేయుట, వమనము వెలుగ్రక్కుట అంటే సృష్టి స్థితి లయలు ఇవన్నీ చెయ్యడం కాలం యొక్క పని. అందుకే భరణ రమణ వమనములు చేసేవాడు కనుక భైరవుడు అన్నాడు. కాలస్వరూపుడే చేస్తాడు కనుక కాలభైరవుడు అన్నారు. ఇది కాలరాజు యొక్క వృత్తాంతం. అందుకే అలాంటి కాలరాజుని ఆశ్రయించాలి అని చెప్తూ, యం కాలరాజం కలికాల భీషణం యారాధయంతో వటకాజ్యభక్తై. ఆజ్యభక్తై అంటే నేతితో వండిన వంటలు ఆయనకి ఇవ్వాలి. అందుకే గారెలు మొదలైనటువంటివి నేతితో చేసినవి ఇవ్వడం అంటే ఆయనకి నివేదించడమే కాదు, ఆయనకి సమర్పణ భావంతో విప్రులకి దాన్ని దానం చేసిన విశేషం. ఆరాధిత కాలరాజో మఘేశ పాపాని సర్వాణి వినాశయచ్చలం. కాలభైరవుడిని ఆశ్రయిస్తే ఏంటంటే పాపమును తీసేస్తాడు. ప్రతిరోజు కాలభైరవుడిని ఆరాధించు, రోజు తెలిసి చేసిన పాపాలన్నీ పోతూ ఉంటాయి ఇక్కడ. అదే కాలభైరవుడికి మరొక పేరు పాపాల భైరవుడు.
ఇది కూడా తెలుగునాట చాలామంది వాడుతుంటారు, పాపాల భైరవుడు అని అర్థం. ఇక్కడ కాలభైరవ క్షేత్రం దగ్గరే మనకి వృజిన భైరవుడుని, ఆమర్దకుడని, పాపభక్షేశ్వరుడని శివలింగం ఉంది అక్కడ కాలభైరవ క్షేత్రం దగ్గర. మనం కాలభైరవుని చూసొస్తాం. చుట్టూ ఎంత అద్భుతమైనటువంటి ఆయన శక్తులు ఉన్నాయి. ఆ పరిసరాల్లో చిన్న చిన్న మందిరాలు అవన్నీ చూడాలి. అక్కడ రహస్య ఆమర్దకేశ్వరుడు ఉన్నాడు, పాపభక్షేశ్వరుడు ఉన్నాడు. పాపభక్షేశ్వరుడు పాపాలు మింగేస్తాట, ఆయన తినేవాడు. ఆయన పాపాలు ఎవడైనా తింటాడండి, ఆయన తింటాడట. అదృష్టం, తినేవాడు వస్తే నోట్లు పడిస్తే పాపాలు మనకు పోతాయి ఇక్కడ. అదే నువ్వు ఎలాంటి పాపమైనా చేసు, ఆ పాపాల పాటు భయంకరంగా ఉంటాడట. అదే పాపాలకు కూడా భయం కలిగించేవాడు ఆయన. అందుకే పాపాల భైరవుడు అన్నారు. అందువల్ల దానికే సంస్కృతంలో వృజిన భైరవ అని పేరు. వృజినం అంటే పాపం, వృజిన భైరవుడు ఇది ఒక పేరు ఆయనకి. వృజిన భైరవాయ నమ, పాపభక్షేశ్వరాయ నమ, నామర్దకేశ్వరాయ నమ, కాలభైరవాయ నమ, కాలరాజాయ నమ. ఇన్ని నామములు కాలభైరవ స్వామికి మనం ఇప్పుడు స్మరించుకుంటున్నాం. ఆయన దీనికి అధిపతిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? కాలమే నువ్వు యోగ్యుడు అవునా కాదో చూస్తుంది. అవసరమైతే యోగ్యత కల్పించేది కూడా కాలమే. అది కాలభైరవుడిని ఆశ్రయిస్తే యోగ్యత కల్పిస్తుంది. దేనికి? ముక్తికి యోగ్యత కల్పిస్తుంది. అది కాలభైరవుడు ముక్తికి యోగ్యత కల్పించువాడు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే కొంతమంది అయ్యో పాపం చేసినా పర్వాలేదు, కాలభైరవుడు శిక్షించి నాకు ముక్తినిస్తాడని ధైర్యంగా ఉంటారు. అది తెలుసుకోవాలి. భైరవయాత్ర తప్పించుకోవడానికి ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా కదా, ఎక్కడున్నా భైరవయాత్ర తప్పదనే చాలామంది పండితులు చెప్తుంటారు. కొన్ని కబుర్లు అక్కడక్కడ వినిపించినప్పటికి కూడా. ఎందుకంటే ఈ చోట భైరవయాత్ర ఉండదు అంటే అర్థం ఏ పాపం చేసినా పర్వాలేదనా అలా అనుకునేవాడు మరొక చోటుకు లాక్కొచ్చి భైరవయాత్రను ఇచ్చి తర్వాత ముక్తిస్తాడని తెలుసుకోండి ఇక్కడ. కానీ కాశీలో ఎక్కడున్నా పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడున్నా కాలభైరవుడి నుంచి ఎవడు తప్పించుకోలేడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అనుక్షణం జాగరూకులమై ఉండాలి ఇక్కడ. ప్రతిరోజు పడుకునే ముందు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నా ప్రవర్తన ఎలా ఉంది, ఎంతమందిని నొప్పించాను, ఎంత అజ్ఞానంతో విహరించాను, ఎంత అహంకారంతో విహరించాను తెలుసుకుని పశ్చాత్తాపడి క్షమించి స్వామి ఇకపై చేయనంటే పోతాయి. అది కాలభైరవుడు కారుణ్యం అండి. ఇంకా మరొక ఆయన గురించి చెప్తున్నారు. ఏ దండపాణిం ద్విజభోజనాజ్యం భంజంతి కాయాం సుఖవాసహేతో తే విఘ్నపూగాన్ ప్రఘురిచ్చ దూరాత్ ఆరాత్పదం శాశ్వతమాప్నువంతి. ఆ తర్వాత ఆయన దండపాణిని తెలియజేశారు ఇక్కడ. ఇప్పుడు మనం గమనిస్తే భవాని, శివుడు, కేశవుడు, సూర్యభగవానుడు, డుండి గణపతి, కాలభైరవుడు, దండపాణి చెప్తూ దండపాణి భజనం సుఖావకం సంభ్రమోద్భ్రమ వికారనాశకం భక్ష్యభోజ్య సుఖ మోక్షదం యతస్తద్వినా భవతి చాకులాకులః. ఇవి కొన్ని రహస్య శ్లోకములండి. దండపాణి సుఖావహం, సుఖాన్ని ఇచ్చేవాడు. సంభ్రమోద్భవ వికారనాశకం, సంభ్రమ ఉద్భ్రమ ఇత్యాది వికారాలు పోగొడతాడు. అది భ్రమా విభ్రమా సహిత దండపాణి అని విశ్వనాథ మందిరానికి అటువైపు మనం గోచరిస్తుంటాడు. ఇక్కడ సంభ్రమ ఉద్భ్రమ, భ్రమలు ఎన్నున్నాయండి. ఏదో ఒకటే అనుకుని భ్రమపడుతున్నాం, భ్రమలు ఎన్నో అని చెప్తున్నాడు. దానికి తోడు ఇక్కడ భ్రమ, ఉద్భ్రమ, సంభ్రమ, విభ్రమ ఎన్నున్నాయో. అంటే భ్రమంలో వెరైటీలు, రకరకాల భ్రమలు. మాయ ఒక రకంగా ఉంటుందా? అనేక రకాలు ఉంటేనే మాయ. పరమాత్మ పాప అమాయకుడు ఒక రకంగానే ఉంటాడు. అమాయకుడు ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు. మీరు మాయ లేదానికి. మాయ ఉన్నదే పరమమాయ దాన్ని. అది అనేక రకాలుగా ఉంటుంది. భ్రమ విభ్రమ. అందులో కాశీలో ఉన్నవాడిని భలే టెస్ట్ చేస్తాడు ఈయన. ఈ కాశీవా అన్నిట్లాగా ఉంది, ఏంటి గొప్ప, విడిపోతే బెటర్ ఏమో, ఆ పురాణాలు చెప్తారు కానీ అనిపించిందా, అదో భ్రమ అనమాట ఇక్కడ. అలా చెప్తారు కానీ నేను మాత్రం నమ్ముతానంటారు 2 రోజులు, మళ్ళీ వచ్చేస్తుంది నీకు, అది ఉద్భ్రమ. ఎన్ని రకాలుగా చేస్తాడు. మొత్తానికి మనస్సులో నిరంతరం ఆకులు పరిచేవాడెవడో అది భ్రమశక్తి అంటే అర్థం. మనసుకు ఎప్పుడూ ఏదో ఆకులం అంటే కలత పెట్టేటువంటి శక్తి. అందుకే ఆయన అనుగ్రహం లేకపోతే మనసు ఆకుల నిరంతరం ఆకులత్వంతో అటు ఇటు ఊగుసులాడిపోతుంటుంది. దండపాణి అనుగ్రహం ఉంటే భ్రమలు తొలగుతాయి. అందుకే దండపాణి కృప తప్పకుండా ఉండాలండి. కాశీలో ఉండాలన్నా, విశ్వనాథుడు దయ కావాలన్నా ఇవన్నీ ముందు ఉండాలి. విశ్వనాథుని దృష్టి పెట్టుకుని వీళ్ళందరినీ ఆరాధిస్తూ ఉండవలసిందే. అందుకే ఈ ఆయన్ని ఆరాధించడం ఒకటి. పైగా లోకార్కాది రవీన్ రవో, ఇక లోకములకు కాంతినిచ్చే సూర్యభగవాన్ని ఆదివారాల్లో ఆరాధించడం, ఆయన్ని ఉద్దేశించి మధురమైన పదార్థములు, ఆయన మధుర ప్రియుడు, అందుకే పరమాన్నము మొదలైన ఆయనకు ప్రదానం చేయడం, ఆయన్ని ఉద్దేశించి అటువంటి అన్నాన్ని దానం చేయడం,
అది కాశ్యాం ఏ సూర్యభక్తా శమదమసహితా శంకరారాధకాస్తే విష్ణు బ్రహ్మాణమగ్నిం వివిధ సురగణాం స్థిర్చయంతీహ నూనం ఆత్మాయాం స్థావరాణాం శృతిశతపఠితో జంగమానం తథాత్మా శీఘ్రం కాశ్యామవశ్యం ఫలతి వృషఫలం ధర్మకామాదిశుద్ధం. ఇవన్నీ రసవంతమైన శ్లోకాలు కొన్ని మనం ఏరుకొచ్చి చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఈ శ్లోకం కూడా అత్యంత రమ్యంగా చెప్పాడు. కాశ్యాం ఏ సూర్యభక్తా, కాశీలో ఏ సూర్యభక్తుడు శమదమ సహితా, ఇది చాలా అవసరం. అంతరింద్రియ బహిరింద్రియ నిగ్రహములతో సూర్యభక్తులై ఉంటూ శంకరుణ్ణి ఆరాధిస్తున్నారు వారు. అలాగే బ్రహ్మభక్తులు ఉంటారా? మీకు ఆశ్చర్యం, ఉంటారండి. బ్రహ్మభక్తులు అంటే శాస్త్రం వేదం అధ్యయనం చేస్తున్న వాళ్ళందరూ బ్రహ్మభక్తులే. బ్రహ్మదేవుడు విగ్రహం పెట్టి పూజించడం కాదు. బ్రహ్మదేవుడు అంటే గురుభక్తులందరూ బ్రహ్మభక్తులే. ఇది తెలుసుకోండి. ఇక్కడ కలిలో బ్రహ్మకు పూజలు లేవంటారంటే కలిలో జ్ఞానాన్ని గౌరవించని అర్థం. అది ఇక్కడ బల్లో బ్రహ్మను పూజించకూడదని కాదు. చాలామందికి తెలియదు బ్రహ్మ పూజ ఉంది, మీరు చేస్తూ ఉంటారు కూడా, మీకు తెలియదు. యజ్ఞయాగాదులు చేసేటప్పుడు మొట్టమొదటి ఎవరిని పూజిస్తారో తెలుసా? బ్రహ్మాండం పూజయామి, అక్కడ ముందు బ్రహ్మనే పూజిస్తారు వరించి. తర్వాత యజ్ఞాగ క్రతువులు జరుగుతుంటాయి. బ్రహ్మ లేకపోవడం ఏంటండి? బ్రహ్మ లేకపోతే ఏమీ లేదు. పుణ్యావచన చేస్తారు తెలుసు కదా. అందులో వరుణ కలశం, వాస్తు కలశం, బ్రహ్మ కలశం మూడింటి పూజిస్తారు. బ్రహ్మ లేకపోతే ఎక్కడా? అదే బ్రహ్మదేవుడు ఆరాధన అంటే విద్యల్ని నేర్చుకోవడం కూడా బ్రహ్మ ఆరాధనే. ఇది తెలుసుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. అలాగే అగ్ని ఆరాధన మన కలియుగంలో కాశీలో అగ్ని ఆరాధన చేయడం చాలా విశేషమన్నారు. అంటే అర్థం అగ్నిహోత్రములు చాలా చోట్ల లుప్తములు అయిపోయాయి. కాశీలో అగ్నిహోత్రంగానే చేసినట్లే అగ్నిహోత్ర పరుడు కాశీలో అగ్నిహోత్రం అనేది నిత్యాగ్నిహోత్రం మొదలైన చేసినట్లే ధన్యులు అవుతారు. అలాగే యజ్ఞయాగాదులు రగిల్చేటప్పుడు ఇలా అగ్నిని రగిల్చుతున్నాం కదా, అది పుణ్య విశేషం. అవన్నీ మాకు చేత కాదండి అంటే ఇంట్లో దీపం పెట్టుకుంటారు కదా, అది అగ్ని ఆరాధన. తెలుసుకోండి. ఇక్కడ మొత్తానికి ఒకటి, వేదము చెప్పిన ఏ దేవతని ఆరాధించినా కాశీలో సంపూర్ణ సిద్ధి లభిస్తుంది. అది తెలుసుకోవాల్సింది. దేవతారాధనలన్నీ సిద్ధి పొందే చోటు. ఎందుకంటే కాశీ అంటే ఏమనుకున్నావు? స్థావర జంగమాత్మక జగత్తుక ఆత్మ కాశీ అన్నాడు ఇక్కడ. ఆత్మాయాం ఇది ఏమిటంటే స్థావరాణం శృతి శతపఠితాం జంగమానాం తథా. స్థావర జంగం అన్నట్టుగా ఆత్మ అంటే శరీరానికి అంతటికి ఆత్మ ఒకటి ఉంటేనే శరీరం కదా. ఆత్మ లేకుండా శరీరమే లేదు, శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది. అలాగే స్థావర జంగమాత్మైన జగత్తుకి కాశీ ఆత్మ వంటిది నేను చెప్పడానికి అర్థం ఏంటంటే శరీరం పోయినా ఆత్మ ఎలా ఉంటుందో జగత్తు నశించిన కాశీ ఎలా ఉంటుంది. ఆత్మ లేకపోతే శరీరం ఎలా ఉండలేదో కాశీ లేకపోతే జగత్తు లేదు. కనుక కాశీ సమస్త విశ్వమునకు ఆత్మస్వరూపము. అద్భుతం. బ్రహ్మం అంటే అర్థం ఏంటి? సర్వజనులకు ఆత్మ అనేదే కదా, అది కాశీ యొక్క స్వరూపం. ఏ దేవా ప్రార్థితా ప్రాణినాం హి సిద్ధిం దద్యుః ప్రార్థితాన్మాన్యతీర్థే తేషాం భక్తా ప్రాప్నువచ్చేవ సిద్ధిం ఏకాం కాశ్యాం యత్ర దేవాః. మొత్తానికి ఏ దేవతైనా సిద్ధినిచ్చే క్షేత్రం కాశీ. ఇది తెలుసుకుని కాశీని ఆశ్రయించాలి అని చెప్తూ, అయితే కలిదోషాలు వస్తూ ఉంటాయి. కలిదోషానికి భయపడేవాళ్ళు తక్కువ. తెలుసుకోండి. కలికి భయపడేవాళ్ళు ఎంతమంది ఉంటారండి. వెర్రవీగి వెన్ను చాచుకుని తిరుగుతున్న పాపాత్ములు ఎంతమంది లేరు. వీళ్ళు కలి అంటేనే డోంట్ కేర్. అలాంటి వాళ్ళకి కలి అంటే చాలా ఇష్టం, లేదా కలికి వాళ్ళంటే చాలా ఇష్టం. తెలుసా మీకు? ఎందుకంటే వీడు ఎలాగో సత్ప్రవర్తన లేదు కనుక వీడి మీద హాయిగా కూర్చోవచ్చుని వస్తాడు కలిట. అందుకే కలి పురుషుడు అంటే భయం కలిగితే మాత్రం ఇటు అటు ఆలోచించకుండా కాశీని చేరుకో. ఇది తెలుసుకో ఇక్కడ. కనుక కలి నుంచి బయటపడాలంటే కాశీని ఆశ్రయించాలి, మరొకటి లేదు. ఇంత కలిని పట్ల నీకు నిజంగా భయం ఉంటే ఇంకా కాశీని ఎందుకు చేరుకోలేదు ఇది అడుగుతారు ఋషులు. నిజంగా కలి పట్ల నీకు భయం ఉంటే ఇంకా కాశీని ఎందుకు చేరుకోలేదు? ఇది కలిదోషం పోగొట్టగలిగేది ఇది. ఎందుకంటే కలిదోషం ఎలాంటిది అంటే ఓటి కుండలో నీరు పోయడం లాంటిది అయ్యా అన్నాడు ఇక్కడ. కలిలో సాధన అలాంటిది. రంధ్రం పడిన కుండలో నీరు పోస్తున్న నింపేనండి, ఏం నింపో అంత కారిపోతుంటుంది ఇక్కడ. అలాగే కలికాలంలో ఏ సాధనలు చేసినా పోతూ ఉంటాయి. తెలుసుకో ఇక్కడ. మరి ఎక్కడికి? అదే కాశీని ఆశ్రయించేవనుకో ఇప్పుడు చెప్పిన ఏది చేసినా తరించిపోతావు. అది కలి యొక్క గొప్పతనాల్లో ఒకటిది. ఏంటి? కాశీని ఆశ్రయించితే తరించిపోవచ్చు కలిలో. ఇక్కడ మాత్రం ఏమీ అవడు చేయలేడు ఇక్కడ కలిని. ఇది గమనించవలసిన అంశం. అందుకు ఇటువంటి పవిత్రమైనటువంటి విషయంలో ఒక కథ చెప్తున్నాను విన్నాయన అని చెప్తున్నాడు. మాహిష్మతి నగరం అనుకుంటు ఉన్నది. అది నర్మదా నదీ తీరంలో ఎంత ప్రాచీనమైన నగరమో తెలుసుకోవాలి. ఈ కథ ఒకానొక కలియుగంలో జరిగిందని చెప్పాడు మళ్ళీ ఇక్కడ. అంటే ఇవాళ కలియుగం కాదు,
ఆ మాటకు వస్తే వేదధర్ముడు ఎప్పుడు చెప్పాడో మనకు తెలియదు ఈ కథ. అయితే ఎప్పుడు చెప్పాడో డేట్ తెలుసుకునే ప్రయోజనం మనకేమీ లేదు. విషయం ఏమిటో తెలుసుకుంటే చాలు, కానీ తేదీలు మనకెందుకండి ఇక్కడ ప్రయోజనం. అందుకే ఇక్కడ ఒక మంచి విషయం చెప్తున్నాను విను. అస్తి మాహిష్మతి నామ నగరీ నర్మదా తటే తత్ర కశ్చిత్ ద్విజవరో విష్ణుశర్మేతి కీర్తిత. అక్కడ విష్ణుశర్మ అనబడే ఒక ద్విజవరుడు ఉన్నాడు. ఆయన వేదయజ్ఞ తపోదాన స్వధర్మై సంయుతో వసి, ఆయన వేదధర్మ తపో జ్ఞానములతో కూడినవాడు, నిగ్రహ సంపన్నుడు, మహాతపస్వి. అతనికి 2 పుత్రులు ఉన్నారు. వాళ్ళు తస్య పుత్రౌ మహాత్మానౌ వీతరాగౌ మనస్వినౌ అగ్నిశర్మ భవజ్యేష్ఠ సోమశర్మ తథైవచ. ఆయనకి 2 పుత్రులు, అగ్నిశర్మ, సోమశర్మ. వాళ్ళు ఉభయులు కూడా మంచివాళ్ళు, మహాత్ములు. మహాత్ములు అంటే మంచి బుద్ధి కలవాళ్ళు, వీతరాగులు, వైరాగ్యవంతులు, పైగా ఉత్తమమైన మనస్సంస్కారములు కలిగినటువంటి వారు. వాళ్ళు ప్రతిరోజు నర్మదా నదిలో స్నానం చేయడం, అక్కడ ఉంటే పవిత్రమైనటువంటి మహాత్ములు కూర్చున్న చోట కాసేపు కూర్చోవడం చేస్తారు. అదొక్క మంచి అలవాటు అండి. అందుకే వాళ్ళు నిరంతరం రేవాయాహ, రేవా నది అంటే నర్మదా నది, అక్కడ వచ్చి శిష్య వర్గ, అక్కడ శిష్యులతో సహా గురువులు కూర్చుంటారు. ఎలాంటి వాళ్ళంటే శివ విష్ణు అర్క కథాపూర విరాజితం, శివ విష్ణు అర్క కథాపూర విరాజితం. శివుని కథలు, విష్ణువు కథలు, సూర్యుని కథలు, ఇలా అంటే కథలంటే వారికి సంబంధించిన విషయాలు చెప్తూ ఉంటారట. నర్మదా నదీ తీరంలో ఎందరో మహాత్ములు వస్తుంటారు. అందులో నర్మద అంటే సామాన్యమా, ఇప్పటికీ సిద్ధభూములండి నర్మదా నది అంటే. అలా నర్మదా నదీ తీరంలో ఎందరో బ్రహ్మవాదాహ, బ్రహ్మవాదులు ఉంటారు. అలాంటి వాళ్ళు సమభవత్ కదాచిత్ తత్ర తత్ర బంధురం, అలాంటి వాళ్ళతో నిండిపోయి ఉన్నది ఇక్కడ. అందులో బ్రహ్మవాదులు ఉన్నారు. అంటే బ్రహ్మమును శివుడని విష్ణువని వాడు మహిమని చెప్పేవాళ్ళు కాకుండా శుద్ధమైన బ్రహ్మతత్వాన్ని బోధించే వాళ్ళు బ్రహ్మవాదులు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాంటి చోటుకు వచ్చి వాళ్ళు వింటూ ఉన్నారు. పైగా ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే, కొంతమంది అద్భుతమైన యోగ మార్గాల్లో ఆహార త్యాగం చేసిన వాళ్ళు కొందరు, ప్రాణాయామ పరాయణులు కొందరు, అంతర్ముఖ దృష్టి కలిగిన వారు కొందరు, వివిధ సాధకులు ఉన్నారు. అందుకే నర్మదా నది పరిక్రమణ చేసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు, వివిధ సాధకులు. నేటికి భారతదేశంలో ఏ నది, ఏ తీర్థము, ఏ క్షేత్రము మనల్ని నిరుత్సాహపరచదు, నిరాశపరచదు. ప్రతి చోట మహాత్ములు ఉన్నారు, ఉంటారు. అది దేశం గొప్పతనం అంటే. ఈ యుగంలో కూడా అయితే ఆ యుగాల్లో బాగా కనబడతారు బహుళంగా, ఈ యుగంలో విరళంగా కనబడతారు, అంతే, రేర్. మొత్తానికి అలా ఉంటూ ఉంటే అక్కడ కూర్చుని వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళిద్దరూ స్నానం చేసి వింటూ ఉన్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే వినడం ఒక యోగం ఉండే. ఏ మంచి మాటలు వస్తాయో, మంచి మాటల కోసం అలా తెరుచుకు కూర్చోవాలి. ముచ్చుపు చిప్ప తెరుచుకున్నట్లుగా వాడు హృదయం తెరుచుకుని మంచి మాటలు వింటే మంచి మాటలు చినుకులే ముత్యాలు అవుతాయండి తర్వాత ఇక్కడ. అలా వినాలి ఒక్కొక్కటి కూడా. అంతేగాని చెప్పండి ఆయన చెప్తుంటాడు మధ్యలో లేపండి వింటూ ఉంటానని కాకుండా అంత శ్రద్ధగా వినగలిగితే ధన్యులవుతారు. వీళ్ళు అక్కడ కూర్చుని ఎత్ర తీర్థ విశేషేతు, పైగా తీర్థ విశేషముల గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు అనేక మంది మహర్షులు కూర్చున్నారు అక్కడ, ఒక్కొక్కరు సామాన్యులు గారు. అన్ని తీర్థములు గొప్పవని ప్రతి గ్రంథం చెప్తుంది ఇక్కడ. అయితే ఏ తీర్థాన్ని ఆశ్రయిస్తే అన్ని తీర్థాలను ఆశ్రయించినట్టుంటుంది. ఎత్ర నారాయణ సాక్షాత్ దృశ్యతే చ అనుభూయతే, ఎక్కడ నారాయణుడు కనబడతాడో అనుభవానికి వస్తాడో. ఎత్ర దేవి మహాదేవ సోమ సాక్షాత్ కృపానిధి, ఎక్కడ దేవి అమ్మవారు, అలాగే సా ఉమాసహితుడైనటువంటి శివుడు సాక్షాత్కరిస్తారో, అలాగే ఎక్కడ సాక్షాత్క్రియతే సర్వాత్మ విఘ్నో గణాధిప, విఘ్నములకే విఘ్నమైన గణపతి ఎక్కడ సాక్షాత్కరిస్తాడో. ఎత్రతు ద్వాదశాదిత్యా బ్రహ్మాద్యా దేవతాగణా, ద్వాదశాదిత్యులు బ్రహ్మాది గణములు ఉంటారో. భజతాం సర్వలోకానాం సిద్ధిం యచ్చంతి మానితాః, ఏవం ప్రశ్న సమావాయం కథయంతు ద్విజోత్తమాః. ఇన్ని ఒక్కచోట ఉండే కావాలి మాకు. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క గొప్పతనం చెప్పారు. అన్ని క్షేత్రాల గొప్పతనం ఎక్కడుంటుంది, ఎక్కడికి వెళితే ప్రతి దేవత అనుభవం ఉంటుంది. కొన్ని శైవ క్షేత్రాల్లో శివ అనుగ్రహం, కొన్ని వైష్ణవ క్షేత్రాల్లో విష్ణు అనుగ్రహం, శక్తి క్షేత్రాల్లో శక్తి అనుగ్రహం ఉంటుంది. కానీ ఏ దేవతైనా అనుగ్రహించే క్షేత్రం ఏదైనా ఉందా? ఎందుకంటే ఇది కలి. ఒక్కొక్క చోట సాధన చేసి ఎలా ఉందో పరిశీలించుకుని మళ్ళీ విఫలమైపోతూ ఉంటే సమయం వ్యర్థమవుతుంటుంది ఇక్కడ. అటువంటప్పుడు కలిలో సులభంగా తరించడానికి ఏమిటి ఉపాయం చెప్పండి అని చర్చ చేస్తే ఆ మహర్షులందరూ అందులో ఒక పెద్ద ఆయన్ని అడిగేట, నువ్వేది చెప్తావు వింటాం, మాకన్నీ ఏవో చదివాం మేము చెప్తాం, కానీ నీ మాట మాకు
శిరోధార్యం, అంతిమ నిర్ణయం నువ్వు చెప్తావా అని అడిగితే అప్పుడు చెప్తున్నాడు ఆ పెద్ద ఆయన, శైవో మృకండుతనయ స్మృత్వా వచనమబ్రవీత్. మృకండుతనైన మార్కండేయ స్వామి అప్పుడు చెప్తూ, అహో మాయా భగవతి విష్ణోర్మోహకరీ నృణాం అవిముక్తే విద్యమానే బ్రహ్మ విష్ణు శివాశ్రయే మృగయంత్యఘనాశాయాం భోగమోక్షాద్ విమోహితా. అయ్యా విష్ణుమాయ అంత గొప్పది, ఆ విష్ణుమాయ ప్రభావం చేతనే అవిముక్తం అంటూ ఉంటే దాన్ని విడిచిపెట్టి ఎక్కడెక్కడో ఆశ్రయిస్తున్నారు మానవులు అన్నాడు. ఇది మొదటి మాట మార్కండేయుడు చెప్పినటువంటి. అంటే ఎంత చెప్పినా వెళ్ళలేదు అంటే మాయ అంత గట్టిస్తుమా అంతే. ఎందుకంటే కాశీ అనేది బ్రహ్మానందస్య జనని బ్రహ్మాది పరిసేవితాం సుకృతై సర్వత పూర్ణాత్. అది సుకృతములు అన్నిటి ఫలితంగా లభించేటువంటి కాశీక్షేత్రము బ్రహ్మానందమునకు తల్లి, అంటే బ్రహ్మానందాన్ని కలిగించేది, బ్రహ్మాది దేవతల చేత సేవించబడేది. అలాంటి కాశీ ఉంటే రాగాది మలములు పోగొట్టుకోవడానికి కాశీ కంటే సాధన ఏమున్నది? శృత్వా మహర్షిభి, ఈ విధంగా చెప్పగానే మహర్షులందరూ విని ఆ నిర్ణయాన్ని ఆమోదించి ఆనందంగా ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోయారు. ఈ అన్నదమ్ములిద్దరూ ఇప్పుడు చర్చలో పడ్డారు. విన్నావా, కనుక నేను మాత్రం నా జన్మ చరితార్థం చేసుకోవడానికి కాశీకి వెళ్ళిపోతాను సుమా, అక్కడే ఉంటాను, నువ్వు రాకూడదు అని సోమశర్మతో అగ్నిశర్మ అన్నాడు. రేవాతీరే తపక్కుర్యాత్ అన్నారు కదా, అది వినలేదా? నేను ఎక్కడికి రాను, నాకు ఈ రేవా నదీ తీరం చాలు, నేను ఇక్కడే ఉంటానన్నాడు సోమశర్మ. సరే నువ్వుంటూ ఉండగా నా మార్కండేయుడు చెప్పిన మాట గట్టిగా పట్టేసింది. దీనిది కలి, నెమ్మదిగా సాధన చేస్తారిద్దామనే పెద్ద అవకాశాలు ఇప్పుడు లేవు. ఇక్కడ సాధనలు కూడా అంత బలంగా మనం చేయలేమని తెలుస్తున్నది. కాసింత సాధన బలమైన సాధనగా మారి శీఘ్రంగా పూర్ణంగా సిద్ధినివ్వాలంటే కాశీ మార్గము అని మార్కండేయ మహర్షి నాకు చెప్పేది నాకు అర్థమైంది. కనుక నేను కాశీకి వెళతానని ఆ చిన్న వయస్సులోనే వైరాగ్యవంతుడే వెళ్ళి కాశీని చేరుకుని స్వామిని ఆశ్రయించి అక్కడ ధన్యుడిగా ఉండిపోయాడు. ఆయన సోమశర్మ మాత్రం ఇక్కడ ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారు విందార్పణమస్తు. అగ్నిశర్మ సోమశర్మ వృత్తాంతం అనేది కాశీరాష్ట్ర రమ్యమైన ఘట్టము. దీని ద్వారా అనేక సందేశాలు ఇస్తున్నాడు మహర్షి. అవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీ విశ్వేశ్వర చరణారు విందార్పణమస్తు. కాశీక్షేత్ర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగాన్నపూర్ణాంబికా విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర మహాజ్యోతిర్లింగ స్వామికి నమః. పార్వతీపతయే హర హర మహా